నేను చెప్పాను కదా, నేను మైక్ పుట్టుకుంటే నాన్ స్టాప్ వెళ్ళిపోతాను. మళ్ళా అబ్బా అయ్యగారికి నేను 30 నిమిషాలు ఇస్తే బాగుండేది అనుకోవాలి. మీ అయ్యగారికి తెలుసు. సో మిమ్మల్ని ఎవరిని ఇసుకించను. 1 గంట సేపు వాక్యం వింటాము అన్నవాళ్ళు చేయద్దు. 1 hour ఇట్స్ గుడ్, రైట్. సో గంటలోపే మేబీ కంప్లీట్. ప్రభు నా హృదయంలో పెట్టినటువంటి కొన్ని అమూల్యమైనటువంటి సత్యాలు మీతో నేను పంచుకుంటా. మంచి పరిచర్య చేమకుర్తిలో దైవజనులు బెతెస్దా పెంతెకోస్తు ప్రార్థనా మందిరం ఫౌండర్ గారు రెవరెండ్ ఆదమయ్య గారి ద్వారా, అమ్మగారి ద్వారా దేవుడు అద్భుతమైనటువంటి పరిచర్య చేస్తున్నారు. నిజంగా దైవజనుడిని దేవుడు ఒంటరిగా ఈ ప్రాంతంలో లేపి ఆయన ద్వారా దేవుడు జరిగిస్తున్న ఈ పరిచర్య నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నేను ప్రభువును స్తుతిస్తూ ఉంటాను. ఒక మంచి పరిచర్య కేవలం విశ్వాసముతో దేవుని మీద ఆధారపడి దేవుడు తనకిచ్చిన ప్రతి పైసాని దేవుని పనిలో ఖర్చు పెడుతూ, పిల్లగా 2 రకాలైనటువంటి సేవకులు ఉన్నారు ఈ భూమి మీద. దేవుడిచ్చినటువంటి ధనాన్ని విలాసాలకు ఖర్చు పెట్టి దుర్వినియోగం చేస్తూ సుఖభోగాలు అనుభవించే దేవుని సేవకులు ఉన్నారు. ఇంకొక సేవకులు ఉన్నారు. వారు ఎవరి అంటే దేవుడు ఇచ్చిన ప్రతి రూపాయి లేదా ప్రతి పైసా ఏమాత్రము దుర్వినియోగము చేయక రూపాయి కూడబెట్టి దేవుని పని ఎక్కడ ఏ సందర్భంలో అవసరమో సమయోచితమైన జ్ఞానంతో సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఆత్మల భారంతో ఒక మంచి మందిర నిర్మాణాన్ని నిర్మించే దైవజనులు కూడా ఉన్నారు. వారేమో తక్కువ నివాస స్థలాన్ని కేంద్రీకరించుకుని దేవుని మందిరం బాగుండాలి, దేవుని మందిరం ఘనంగా ఉండాలి, దేవుని మందిరం ఉన్నతంగా ఉండాలని ఆశతో ప్రతి రూపాయిని కూడా దేవుని మందిరం కొరకు, పరిచర్య కొరకు, సంఘ కార్యక్రమాల కొరకు ఖర్చు పెట్టే దైవజనులు ఉన్నారు. మీ దైవజనుడు ఇప్పుడు నేను చెప్పినటువంటి చివరి వరుసలో ఉన్నాడు. అంటే ఒక మంచి మనస్సాక్షితో దేవుని పరిచర్య దైవజనుడు చేస్తున్నాడు. మీరు కతుకూరు ఎప్పుడైనా వచ్చినప్పుడు మా చర్చిని చూస్తే సుమారుగా 30 లక్షల దాకా దేవుడు ఖర్చు పెట్టాడు. ఖర్చు పెట్టడానికి కృప చూపాడు. చర్చి పక్కనే మా రూమ్స్ ఉంటాయి. అరే ఇంత సేవ చేస్తున్నటువంటి పాస్టర్ గారి రూమ్స్ అనేవి అనిపించింది అనమాట. కృష్ణా జిల్లా భాస్కర్ వచ్చాడు. నేను ఎక్కువ సభలో పిలుస్తాడు. మందిరం చూసి ఆశ్చర్యపోయాడు. మేము ఉండే ఇల్లు చూసి, సార్ ఈ ఇంట్లో ఉంటున్నారా? నిజమే, దేవుని పనిని ప్రేమించే దైవుని సేవకుడు, దేవుని మందిరాన్ని ప్రేమించే దైవజనుడు ఇలాగే ఉంటాడు. ప్రియులారా, ప్రతి రూపాయిని కూడా దేవుని మందిరాన్ని కొరకు ఖర్చు పెట్టేటటువంటి దైవజనుడు మీ దైవజనుడు. పిల్లగా ఆయన వరుసలో మేము కూడా ఉన్నాం. ఒక మంచి మనస్సాక్షిని దేవుడు మాకు ఇచ్చాడు. ఆ మంచి మనస్సాక్షిని బట్టి చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నా పిల్లగా ఈ రాత్రి నా హృదయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశమును ప్రభు పెట్టారు. దాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో ఒక్కసారి లేచి నిలబడతారా? కొంచెం కాళ్ళు చేతులు సర్దుకున్నట్టు ఉంటాయి కదా మీకు. అందరు కూడా లేచి నిలబడదాం. పిల్లల సకాలంలో నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 2 చేతులు పైకెత్తి ఒక చిన్న ఆరాధన పల్లవిని పాడుకుందాం. Shall we all stand in the presence of God? Close your eyes, lift your hands. జీవనాన్ని గట్టిగా పట్టుకోండి. జీవనాన్ని గట్టిగా పట్టుకోండి. ఓకే, లేదు కదా, సారీ. ఓకే, చదువుకుందాం అందరికి కూడా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా బలమా, నా తోట, ఆరాధనా నీకే.
కాలమా తోట ఆరాధనా నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే చెప్పండి నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే ఆరాధనా. Come on, everybody claps. ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా బలవంతులని ఆరాధనా గట్టిగా చదివేసాలి ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా అబ్బా తండ్రి నీకేనయ్యా యేసు రాజా నీ భవనములో వెయ్యి పగల వేచియుందును యేసు రాజా భవనములో వెయ్యి పగల వేచియుందును స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను ఆరాధనా. Come on, everybody. ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా. Everybody ఆరాధనా. Everybody worship the Lord. అబ్బా తండ్రి నీకేనయ్యా అబ్బా తండ్రి నీకేనయ్యా యేసు రాజా నీ భవనములో వెయ్యి పగలు వేచియుందును 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 వెయ్యి పగలు వెయ్యి పగలు వెయ్యి నీ బాధ ఏదైనప్పటికీ, నీ కలవరం ఏదైనప్పటికీ, నీ చింత ఏదైనప్పటికీ, నీ శరీరములో వ్యాధి రోగము ఏదైనప్పటికీ నేను ప్రకటిస్తున్నటువంటి యేసు, He is living God.
ఈ రాత్రి వాక్యమును మీరు విశ్వాసముతో వినగలిగితే, వాక్యము వింటూ ఉండగానే మీ జీవితాల్లో అద్భుతాలు జరుగును గాక. అపవాది బంధకాల నుంచి మీరు విడుదల పొందుదురు గాక. అపవాది కంట నుంచి మీరు విడుదల పొందుదురు గాక. నా దేవుడు ఈ రాత్రి మీకు గొప్ప ఉపకారములు చేయును గాక. యేసు నామములో ప్రార్థించి వాక్య సందేశమును ప్రారంభిస్తున్నాను. నా పరమ తండ్రి. అందరూ కూడా దేవుని ప్రజలందరూ గట్టిగా చేతులకి ఆమేన్ చెప్పండి. సో కూర్చోబోయే ముందు నీ పక్కన వాళ్ళ చేయి పట్టుకుని మాట చెప్పండి. ప్లీజ్ టాక్ టు యువర్ ఫ్రెండ్. నీ ఫ్రెండ్ కానీ లేదా నీ పక్కన వ్యక్తి వైపు చూసి వాళ్ళ చేయి పట్టుకునేలా చెప్పండి. ఈ రాత్రి చెప్పండి, సిగ్గుపడుతున్నారు. ఈ రాత్రి వాక్యములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడబోతున్నాడు. ఇట్లా చెయ్యొద్దు చెప్పు, జాగ్రత్తగా విను. నేను వాళ్ళ వైపు చూడమంటే మీరు నా వైపు చూడండి. మీరు ఎట్లా అంటున్నారు తెలుసా? మీరు జాగ్రత్తగా చెప్పండి, నేను జాగ్రత్తగా చెప్తా. గుర్తు చెప్పండి, వాళ్ళ వైపు చూస్తూ నువ్వు జాగ్రత్తగా విను. ఆమేన్. గట్టిగా చప్పటి పట్టేస్తున్నాను. నేను ప్రవచనం చెప్తున్నాను. ఈ రాత్రి మీరు వచ్చినట్లుగా మీరు ఇంటికి వెళ్ళరు. ఒక గొప్ప విడుదలను పొందుకొని, ఒక గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకొని, మీ కన్నీటిని నాట్యంగా మార్చుకుని ఈ రాత్రి మీరు గృహాలకు వెళ్ళబోతున్నారు. గట్టిగా చెప్పండి ఆమేన్. ఆమేన్. 27 సంవత్సరాల నుండి ఇలాంటి సభలను నేను చూస్తున్నాను. ఎంతో మంది కన్నీరు తుడబడుతుంది, ఎంతో మంది వాక్యము ద్వారా కట్టబడుతున్నారు, జీవితాలు కట్టబడుతున్నాయి, బ్రతుకులు కట్టబడుతున్నాయి, ప్రభుకి సమీపంగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఈ రాత్రి మీ జీవితంలో నా దేవుడు కార్యమును ప్రారంభించును గాక. ప్లీజ్ రిసీవ్. పరిశుద్ధ గ్రంథములో నుండి సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయాన్ని తెరిచిపెట్టండి. The book of 2 Samuel chapter 9. పాత నిబంధనలో సమూయేలు 2వ పుస్తకము దైవజనుడు, ప్రవక్త, యాజకుడు, న్యాయాధిపతిగా వాడబడిన దైవజనుడు సమూయేలు రచించినటువంటి సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయాన్ని తెచ్చిపెట్టండి. ఈ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయంలో ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటన మీకు ఇక్కడ కనబడింది. నేను ఎక్కడ వరకు చదువుతాను అంటే 9 వచనాల వరకు నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు వినాలి. సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయం 1 నుండి 9 వరకు వచనం చాలా జాగ్రత్తగా మీరు వినాలి. మీరు బైబిల్ కూడా చూడాలి. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగాడు. సౌలు కుటుంబములకు సేవకుడకు సీబాయును ఒకడుండగా వారు అతనిని దావీదు వద్దకు పిలువనంపిరి. రాజు సీబావు నీవే కదా అని అడుగగా అతడు నీ దాసుడైన నేనే సీబాను అని. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని దావీదు ఉన్నాడా అని అతన్ని అడుగగా సీబా యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడొకడున్నాడని రాజుతో మనవి చేశాను. అతడెక్కడ ఉన్నాడని రాజు అడుగగా సీబా చిత్తగించుము, అతడు లోదెబారులో అమ్మీనియలు కుమారుడకు మాకీరు ఇంట ఉన్నాడని
రాజుతో అనెను. అప్పుడు రాజు అయిన దావీదు మనుషులను పంపి లోదెబారులో ఉన్న అమ్మీయేలు కుమారుడు మాకీరు ఇంటి నుండి అతన్ని రప్పించాడు. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడనైన నేను ఉన్నానెను. అందుకు దావీదు నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదు అని సెలవీయగా అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయ చూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటి వాడను అనెను. ప్రభు ఈ మాటలను ఈ రాత్రి ప్రత్యేక ప్రార్థనా కూడిక బెతెస్దా ప్రార్థనా మందిరం వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక కూడికలలో పాల్గొనిన మీ మనందరి జీవితాలలో ఈ వాక్యము ద్వారా ప్రభు మాట్లాడి మనలను ఆశీర్వదించునుగాక. చతుర్భుజి అని చెప్పండి. బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులను దేవుడు మన కొరకు రాశాడు. బైబిల్ ఇట్స్ నాట్ ఏ స్టోరీ. బైబిల్ కథ కాదు, ఇట్స్ ఏ రియల్ ఇన్సిడెంట్. యథార్థమైనటువంటి నిజమైనటువంటి సంఘటనలను పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథ బైబిల్లో రాసి పెట్టాడు. పిల్లరా, దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి జీవితంలో ఉన్నదే రాస్తాడు. ఎక్కువ తక్కువ లేనిది కలపడం, ఉన్నది తీసివేయడు. చాలా జాగ్రత్తగా వినాలి. దేవునికి మనిషికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే మనిషి లేనివి కలుపుతాడు, మనిషికి ఉన్నవి తీసేస్తాడు. లేని ఏమో మనిషి కలుపుతాడు, ఉన్న వాటినేమో తీసేస్తాడు. అది మనిషి బుద్ధి, మనిషి స్వభావం. కానీ సృష్టికర్తైనటువంటి దేవుడు యథార్థంగా ఆ వ్యక్తిలో ఏది ఉందో దాన్ని రాస్తాడు. లేనిది కలపడు, ఉన్నది తీసివేయడు. బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తురాండ్రను దేవుడు రాసి పెట్టాడు. వాళ్ళ జీవితం ఎలాగుంది, నీ జీవితం కూడా ఎలా ఉంటే బాగుండింది. వీళ్ళ జీవితం ఎలాగుంది, నీ జీవితంలో అలాంటి లోపాలు, బలహీనతలు, అవిధేయతలు వాళ్ళలో ఉన్నట్టుగా నీలో ఉండకుండా చూసుకో. లోపాలు ఉన్న వ్యక్తుల్ని వారి లోపాలను దేవుడు చూపించాడు, లోపము లేని వారిని కూడా దేవుడు చూపించాడు. లోపాలు ఉన్న వారిలో నుండి వాళ్ళలో ఈ లోపాలు ఉన్నాయి బిడ్డా, ఇవి నీలో లేకుండా చూసుకో అని దేవుడు కొంతమంది మంచి భక్తులను, కొంతమంది చెడ్డవారిని కూడా బైబిల్ గ్రంథములో రాసి పెట్టాడు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, ఈ యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటకై వారిని మనకు దేవుడు దృష్టాంతములుగా పెట్టి ఉన్నాడట, హెచ్చరికగా పెట్టి ఉన్నాడట. ఒక మంచి వ్యక్తిలో నుండి మంచి విషయాలు నేర్చుకోవాలి, ఒక చెడ్డ వ్యక్తిలో నుండి ఆ చెడు విషయాలు మనలో లేకుండా చూసుకోవాలి. సో పిల్లలు, ఇక్కడ మనకి దావీదు భక్తుడు మనకు కనబడుతున్నాడు. దావీదు గురించి మీరు పలుమార్లు చదివి ఉంటారు, దావీదు గురించి పలుమార్లు మీరు వినుంటారు, దావీదు గురించి పలుమార్లు మీరు వింటున్నప్పటికీ దావీదు జీవితంలో నుండి ఖచ్చితంగా
తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో దేవుడు కొంతమంది భక్తులను గురించి సాక్ష్యం ఇచ్చాడు. అబ్రహాం గురించి దేవుడిచ్చినటువంటి సాక్ష్యము, హీఈస్ మై ఫ్రెండ్ అన్నాడు, నా స్నేహితుడు అన్నాడు అబ్రహాము గురించి. యాకోబుని గురించి అంటాడు దేవుడు, యెషూరును యు ఆర్ మై బిలవ్డ్ అంటాడు. యెషూరును నువ్వు నాకు ప్రియమైన వాడివి అంటాడు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే దావీదుని గురించి అంటాడు, యు ఆర్ మై బిలవ్డ్ సన్, నీవు నా ప్రియమైనటువంటి కుమారుడివి, నా హృదయానుసారుడివి, నీ ద్వారా నా ఉద్దేశాలన్నీ కూడా ఐ వుడ్ లైక్ ఫుల్ఫిల్మెంట్. దేవుని ఉద్దేశాలు, దేవుని ప్రణాళికలు దావీదు ద్వారా దేవుడు నెరవేర్చుకుంటాను అంటున్నాడు. యోబు గురించి దేవుడిచ్చిన సాక్ష్యము, భూమి మీద యోబు వంటి వారు ఎవరు లేరంట. ఇలా భక్తుల గురించి చాలా సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. దావీదు జీవితంలో పిల్లరా చాలా పోరాటాలు, దావీదు జీవితంలో ఎన్నో శ్రమలు, దావీదు జీవితంలో ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు. ఎక్కడో బెత్లెహేములో గొర్రెలు మేపుకునేటువంటి అతన్ని 12 గోత్రాల ప్రజలను పరిపాలించే ఒక గ్రేట్ ఎంపరర్ గా, ఒక గొప్ప చక్రవర్తిగా దేవుడు తీసుకొచ్చి కూర్చోబెట్టాడు అంటే ఇట్స్ నాట్ ఈజీ. ఒక వ్యక్తిని దేవుడు హెచ్చించాడు అంటే ఆ వ్యక్తిలో ఏదో దేవుని కనబడిందని మీరు గ్రహించాలి. ఒక కుటుంబాన్ని దేవుడు పైకి లేపాడు అంటే ఆ కుటుంబాన్ని గురించి దేవుడు ఏదో చూశాడు. పిల్లరా, దావీదు జీవితంలో చాలా మంచి అనుభవాలు మనకు కనబడతాయి. అతడు భక్తిపరుడని, అతడు ఆరాధికుడని, అతడు ప్రార్థనాపరుడని, అతడు శత్రువు అయినటువంటి సౌలును కూడా క్షమించిన వాడని, ప్రతిరోజు 3 పర్యాయాలు ప్రార్థన చేసేవాడు, 7 పర్యాయాలు ఆరాధన చేసేవాడు. ధర్మశాస్త్ర గ్రంథాలని 5 పుస్తకాలు పిలువబడతాయి. ఆది కాండము, నిర్గమాకాండము, సంఖ్యాకాండము, లేవి కాండము, ద్వితీయోపదేశకాండము. ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాలు మోషే ద్వారా ఇవ్వబడ్డాయి. అర్ధరాత్రి వేళ ఈ గ్రంథాలను ధ్యానించేవాడంట. డేవిడ్ వాజ్ మెడిటేషన్ by the word of God in midnight. వాక్యములో midnight అర్ధరాత్రి వేళ ధ్యానించేవాడంట. సో దావీదు జీవితంలో చెప్పాలి అంటే సౌలు 23 సంవత్సరాలు దావీదు మీద 23 సార్లు 23 టైమ్స్ అటెంప్ట్ మర్డర్ చేయబోయాడంట. మీరు సమయాలు 1 గ్రంథం, సమయాలు 2వ గ్రంథం, దినవృత్తాంతాలు 1 పుస్తకం, 2వ పుస్తకం మీరు చదివితే మీకు అర్థమైంది ప్రియులారా. 23 టైమ్స్ 23 సార్లు సౌలు ద్వారా హత్యా ప్రయత్నానికి గురి కాబడ్డాడు. కానీ కృప కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు 23 సార్లు సౌలు దావీదును చంపడానికి ప్రయత్నించినప్పటికీ ప్రతి ప్రయత్నము విఫలమయ్యేటట్టు దేవుడు చేశాడు. అంటే దేవునికి దావీదు పట్ల ఎంత ప్రణాళిక ఉందో మీరు తెలుసుకోవాలి. పిల్లలు పరిశుద్ధ గ్రంథ బైబిల్లో 150 కీర్తనలు మనకు కనబడతాయి. కీర్తనలో సుమారుగా 70 కీర్తనలు రాశాడు. చరిత్రకారులు ఏమని చెప్తారంటే సుమారుగా అతడు జీవించిన కాలం బైబిల్లో రాయబడలేదు, కానీ బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే 80-85 సంవత్సరాలు మేబీ హీ వాస్ లివింగ్. అతడు 80-85 సంవత్సరాలు బ్రతికాడని చరిత్రకారులు చెప్తారు. 40 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరిపాలన అందించాడు దావీదు. దావీదు గురించి ఎంత చెప్పినా, దావీదు గురించి ఎంత మాట్లాడినా పిల్లగా మనకి ఆశీర్వాదం. పిల్లగా దావీదు గురించి దేవుడు అన్నాడు, నా హృదయానుసారుడు, నా ఉద్దేశములన్నీ కూడా నీ ద్వారా నేను నెరవేర్చుకుంటాను. అంత మాత్రమే కాదు, దావీదు జీవితంలో ఒక మంచి లక్షణం ఏంటంటే దేవుని మందిరాన్ని ఎక్కువగా ప్రేమిస్తాడండి. దేవుని మందిరాన్ని ఎక్కువగా ప్రేమిస్తాడు. అందుకే తనేమో దేవుని మందిరాన్ని
ద్వారా దేవుడు అంటాడు, నాతనా నా కుమారుడైనటువంటి దావీదుకి నా మందిరం కట్టాలనే ఆశ ఉంది. చాలా ధనాన్ని, వెండిని, బంగారాన్ని, మణిమాణిక్యాలు, రత్నరాసులు, గోమేధికములను ఇటన్ని సిద్ధపరుచుకున్నాడు నా మందిరాన్ని కట్టాలని. నువ్వు వెళ్ళి చెప్పు, నీ చేతులు రక్తంతో ఒలికించబడ్డాయి, నువ్వు నా మందిరాన్ని కట్టలేవు. నీకు బెత్షెబాకి కుమారుని ఇస్తాను, ఆ కుమారుడికి సొలొమోను అని పేరు పెట్టు. ఆ సొలొమోను ద్వారా నా యొక్క మందిరాన్ని నిర్మించుకుంటాను. నీ కోరికను నీ కుమారుడు ద్వారా నేను నెరవేర్చుకుంటాను అని చెప్తాడు. పిల్లరా, దేవుని మందిరం కొరకట ఆ దినాల్లోనే ఒక బైబిల్ కాలేజీ ప్రొఫెసర్ గా లేదా డైరెక్టర్ గా నేను సర్చ్ చేస్తూ ఉంటాను థియాలజీ. దానిలో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఆ దినాల్లోనే సుమారుగా యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి రావడానికి కొన్ని మేబీ 1000-1500 సంవత్సరాల క్రితమే దేవుని మందిరాన్ని నిర్మించడానికంట 2000 కోట్ల రూపాయల ఖరీదైన వెండి బంగారాన్ని దావీదు సమకూర్చాడంట. ఇప్పుడు మన రూపాయల్లో దాన్ని ఎక్స్చేంజ్ చేస్తే దేవుని మందిరం కొరకట దావీదు దాచిన ఆ గుప్త నిధిని మనం రూపాయల్లోకి ఎక్స్చేంజ్ చేస్తేనంట, బైబిల్ పండితులు ఇస్తున్న వివరణ ఏంటంటే సుమారుగా 2000 కోట్ల రూపాయలట దేవుని మందిరం కట్టడానికి దావీదు దాచిపెట్టాడంట. అంటే దావీదుకి దేవుని మందిరం పట్ల ఎంత ప్రేమ, దావీదుకు దేవుని మందిరం పట్ల ఎంత ఆసక్తి. అదే మా మందిరం. మీకు నిజంగా దేవుని మందిరం పట్ల ప్రేమ ఆసక్తి ఉంటే నెక్స్ట్ మంత్ ఇలాంటి మీటింగ్ పెట్టే లోపు బయట ప్లాస్టిక్ అంతా అయిపోవు కాక. ఆమె అంటాం తేలికే, రూపాయి ఖర్చు ఉంది కదా, రూపాయి ఖర్చు ఉంది కదా. నేను ఎప్పటి నుంచో చెప్పాను కదా, మా చర్చి పక్కనే మేము 2 రూమ్స్ వేసుకున్నాం, మేబీ 3 రూమ్స్ ఉంటాయి. మాకు కొంచెం చర్చి పక్కన స్పేస్ ఉంది, ఒక రూమ్ పట్టింది. చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాం, ఎవరైనా అయ్యగారు బాదామయ్య గారు లాంటి వాళ్ళు వస్తే గెస్ట్ రూమ్ కి నేను హోటల్లో పెడితే డబ్బులన్నీ ఆ హోటల్లో తినేస్తారు కదా, దాని సాగుతో మన ఇంట్లో పెట్టుకుని ఒక మంచి ఏసీ పెట్టుకుంటే బాగుంటుంది కదా అనిపించి ప్రార్థన చేస్తా ఉంటే మా చర్చిలో దేవుడు ఒక మంచి బిడ్డను దేవుడు ప్రేరేపించాడు. మా చర్చిలో ఒక ఎస్ఐ గారిని దేవుడు మాకు ఇచ్చాడు. ఆ బిడ్డకి నేనే బాప్తిసం ఇచ్చాను. మంచి ఆత్మీయ కుమారుడు నాకు సింగరాయకొండలో ఎస్ఐగా చేస్తుంటాడు. పిల్లగా ఆ బాబుని దేవుడు ప్రేరేపించి సుమారుగా 2 లక్షల రూపాయలు ఆ గెస్ట్ రూమ్ కి ఖర్చు చేశాడు. చప్పటి దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆయన సంఘంలో దేవుని పని అంటే ఎంత ఆశలో, అలాంటి బిడ్డలు చాలా మంది ఉన్నారు. మాకు ఈ రాత్రి నా ఆత్మీయ కుమారుడు ఒక అబ్బాయి వచ్చి ఉన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు మినిస్ట్రీలో ఉంటాడు. ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని ప్రాంతాలు కారులో వెళ్తున్నా చక్కగా కారులో తీసుకెళ్తా ఉంటాడు. ఏం ఆశించడు బిడ్డ. అలాంటి బిడ్డలు దేవుడు మాకు ఇచ్చాడు. పిల్లరా, కొంతమంది సేవకుల భారాన్ని అర్థం చేసుకోరు. కొంతమంది విశ్వాసులు అఫీషియల్స్ ఉంటారనమాట. అన్ని భాషలు చేసుకోవాలి, అన్ని భాషలు చేసుకోవాలి, భాషగారి కుటుంబం చేసుకోవాలి, భాషగారి పిల్లలు చేసుకోవాలి. మీరేం చేసుకుంటారు? మీరేం చేస్తారు? అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది కాదు మీ పని, భారం, బాధ్యత. దావీదుకు లాగా దేవుని మందిరాన్ని ప్రేమించాను, ఒక్కడిని లేపి గెస్ట్ మొత్తాన్ని కూడా ఆ బిడ్డ ద్వారా దేవుడు పూర్తి చేయించాడు. చెప్పడం గట్టిగా హల్లెలూయా. ఎందుకు ఈ మాటకి జ్ఞాపకం చేస్తానంటే, దావీదుకు కూడా దేవుని మందిరం కొరకు ఎంతో ప్రేమ 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 కలిగింది కాబట్టి, ప్రేమ కలిగిన వాడు కాబట్టి 2000 కోట్ల వెండి, బంగారం, మణిమాణిక్యాలు దాచాడంట దేవుని మందిరం కొరకు. వాటన్నిటిని తను చనిపోతూ తన కుమారుడైనటువంటి సొలొమోను చేతిలో పెడతాడు. పిల్లరా, దేవుని సంఘంలో దావీదుకు లాగా పిల్లరా దేవుని మందిరాన్ని ప్రేమించే వాడు ఉండాలి. దేవుని మందిరం కొరకు బాధ్యత కలిగిన వారు ఉండాలి. అయ్యారు నన్ను ఏం చేయమంటారు? ఈరోజు స్పెషల్ మీటింగ్ పెడుతున్నారు కదా, కందుకో నుంచి అయ్యగారు వస్తున్నాడు కదా, నన్ను ఏం చేయమంటావు? నాకేం బాధ్యతలు అప్పగిస్తావు? నన్ను ఏం చేయమంటావు అని అడిగే వాళ్ళు ఉండాలి. పిల్లారా,
దైవజనుడు ఏదైనా అంటే తప్పించుకుని తిరిగేవాడు దేవునికి అవసరం లేదు. ఈరోజు పిల్లల దావీదుని ఎందుకు నేను మీకు జ్ఞాపకం చేస్తానంటే, అతడు ఊరకనే గొర్రెల కాపరిగా ఉన్నటువంటి అతడు దేవుడు ఊరికనే అతన్ని రాజుగా చేయలేదు. అతడిలో కొన్ని లక్షణాలు దేవునికి నచ్చింది, అతనిలో దేవునికి కొన్ని నచ్చింది. అందుకే బిడ్డ, నీ పని ఇది కాదురా, ఒక దినము నిన్ను నేను 12 గోత్రాల వాళ్ళని పరిపాలించే ఒక రాజుగా నేను నిన్ను చేయబోతున్నాను. తృణీకరించబడిన దావీదు, వెలివేయబడిన దావీదు. పిల్లరా, ఒక్కసారి చూస్తే రెండోసారి జ్ఞాపకంలోనికి రాని దావీదుని దేవుడు ఈ రోజు దావీదు చనిపోయి నిత్యరాజ్యమైనటువంటి పరలోకంలో ఉన్నప్పటికీ ఆయన గురించి మనం చదువుతున్నాం, ఆయన గురించి మనం వింటున్నాం, ఆయన రాసిన పాటల్లో నుండే పాటలు రాస్తున్నాం. పిల్లారా, ఈరోజు ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే అతని జీవితం ఎంత ఇన్స్పిరేషన్ గా ఉందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ ఒక మాట చెప్పి వాక్యంలోకి మిమ్మల్ని నడిపిస్తా. క్రైస్తవులంగా, విశ్వాసులంగా, దేవుని సేవకులంగా, దేవుని పిల్లలంగా మనం ఇతరులకు ఇన్స్పిరేషన్ కలిగించాలి. మన భక్తి ఇతరులకు ఇన్స్పిరేషన్ కలిగించాలి. ఇన్స్పిరేషన్ అంటే ఏంటంటే ప్రోత్సాహం, ప్రేరేపణ. కందుకూరులో దేవుడు మాకు ఇచ్చిన సంఘం ఎప్పుడు నేను ప్రభువుని మహిమపరుస్తాను. ఏదైనా ఒక మాట చెప్తే వాళ్ళకి శక్తికి మించినప్పటికీ వాళ్ళు చేస్తారు. ప్రియులారా, 5 బైబిల్ కాలేజీల్ని నిర్వహించడానికి అది నా వల్ల కాదు. 3000 మందికి పైగా దైవ సేవకులకి తరఫున ఇచ్చిన కృప దేవుడు ఇచ్చాడు అంటే దాని వెనక ప్రార్థించే సంఘం ఉంది. మాకు గుప్పిళ్ళి పెట్టినటువంటి సంఘం ఉంది. చప్పటి కొట్టండి గట్టిగా. హల్లెలూయా. మన జీవితాలు ఏమవ్వాలి అంటే ఇతరులకు ప్రోత్సాహకరంగా ఉండాలి. పాస్టర్ గారు నన్ను ఏం చేయమంటారు, నా కుటుంబం ఏం చేయమంటారు, మీకు నేను ఎలా ఉపయోగపడేది దేవుని పనిలో. అలాంటి బాధ్యత కలిగిన వాళ్ళు ఈ కడవరి దినాల్లో దైవ సేవకులకి సంఘాల్లో ఉండాలి. ప్రియులారా, మీలో అలాంటి వారు ఉన్నారని నేను నమ్ముతున్నాను. లేదా ఈ సమయాలు 2వ పుస్తకం 9వ అధ్యాయంలో ఒక ఆసక్తికరమైన సంఘటన తొందరగా నేను మీతో మాట్లాడతాను. దావీదు దేవుని మహాకృపను బట్టి ఇశ్రాయేలీయులను పరిపాలించే రాజుగా చేయబడ్డాడు. రాజు అయిన తర్వాత అతని మనసులోకి ఒక కుటుంబం జ్ఞాపకం వచ్చింది. ఎవరి కుటుంబం అంటే తన శత్రువు అయినటువంటి సౌలు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు దావీదు. చెప్పేది కదా, 23 సార్లు దావీదు మీద హత్యా ప్రయత్నం చేశాడు సౌలు. దావీదుకు ముందుగా రాజు, అతడు కూడా 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. కానీ అతని పరిపాలన దేవునికి సంతోషాన్ని ఇవ్వలేదు, ప్రజలకి సంతోషాన్ని ఇవ్వలేదు. అతని దేవుడు విసర్జించాడని బైబిల్ చెబుతుంది. మారుమూలలో బెత్లెహేములో కుగ్రామంలో యెష్షయి అనే వ్యక్తికి 80 కుమారులైతే వారిలో ఆఖరి వాడి మీద దేవుని కనుదృష్టి పడింది. అతని ద్వారా 40 సంవత్సరాల సువర్ణ పరిపాలనను దేవుడు అందించాడు దావీదు ద్వారా. రాజైనటువంటి తొలి దినాల్లో గతంలో తన శత్రువైనటువంటి సౌలు తనని ఎంతగా ఇబ్బంది పెట్టాడో అది ఏమాత్రం జ్ఞాపకం చేసుకోలేదు దావీదు. కానీ శత్రు కుటుంబంలో ఒక వ్యక్తి సౌలు కుమారుడు యోనాతానును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మీ అందరికీ తెలుసు దావీదు యోనాతానుల స్నేహం. బైబిల్ చెప్తుంది దావీదు హృదయము యోనాతాను హృదయముతో పెనవేయబడింది. దావీదును ఎంతగానో ప్రేమించిన వాడు యోనాతాను, దావీదుకు ఎంతగానో ఉపయోగపడిన వాడు యోనాతాను, దావీదుకు ఎంతగానో సహాయపడిన వాడు యోనాతాను. యోనాతాను ఎవరయ్యా అంటే దావీదు శత్రువైన సౌలు యొక్క కుమారుడు. పలుమార్లు దావీదుని తన తండ్రి చేతుల నుండి తప్పించిన వాడు.
పిల్లగా ఫిలిస్తీన్ల చేతులు హత్తులయ్యారు ఒక దినాన, తండ్రి కొడుకులు ఇద్దరు. యోనాతానేమో ఫిలిస్తీన్ ద్వారా చంపబడ్డాడు. యోనాతాను తండ్రి అయినటువంటి సౌలు శత్రువులు తనకి గాయాలు చేస్తే తనను తానే తన ఖడ్గం మీద పడి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు ఒక ఇశ్రాయేలీల రాజు. మొత్తానికి సౌలు యోనాతానుల చరిత్ర అయిపోయింది. ఇప్పుడు దావీదు రాజ్య పరిపాలన ప్రారంభించబడింది. సింహాసనం ఎక్కిన తొలి దినాల్లోనే తన మంత్రివర్గ సమావేశంలో నోరు తెరిచి మాట్లాడుతున్నాడు. ఏమని నోరు తెరిచి మాట్లాడుతున్నాడు అంటే, యోనాతానును బట్టి చాలా జాగ్రత్తగా వినాలి. దావీదు పలికిన అద్భుతమైనటువంటి మాట, యోనాతానును బట్టి సౌలు కుటుంబంలో నేను ఉపకారం చూపడానికి ఎవడైనా శేషించి ఉన్నాడా? ఎంత అద్భుతమైన హృదయం కలిగింది. యోనాతాను తండ్రి అయినటువంటి సౌలు పలుమార్లు దావీదును చంపడానికి దావీదుకు నిద్ర లేకుండా 20 సంవత్సరాల పైనే తరిమాడంట. ఇట్స్ బైబిల్ ప్రూఫ్. అసలుకి సౌలు దేవుడు ఎందుకు రాజుగా చేశాడంటే, శత్రువులు తరవడానికి, ఫిలిస్తీన్ల చేతుల్లోకి పడకుండా ఇశ్రాయేలీయుల్ని కాపాడటానికి, శత్రువుల్ని తరవడానికి సౌలును దేవుడు రాజుగా అభిషేకిస్తే, సౌలు ఫిలిస్తీన్ తరవటం అని గొర్రెలు కాపురం కలుగుతున్నాడండి. ఎంత విషాదకరం. మొత్తానికి సౌలు యోనాతానుల చరిత్ర ముగించబడింది. ఇప్పుడు రాజు అయిన తొలి దినాల్లో తన మంత్రివర్గంలో ఆలోచన చేస్తున్నాడు, నా స్నేహితుడైన యోనాతానును బట్టి నేను ఎవరికైనా ఉపకారం చేయాలనుకుంటున్నాను. సౌలు కుటుంబంలో ఎవరైనా రెస్ట్ ఆఫ్ పీపుల్ ఉన్నారా, మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని భారముతో, దుఃఖ స్వరంతో, బరువైనటువంటి హృదయంతో, ఎందుకంటే తన స్నేహితుడైనటువంటి యోనాతానును జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా దావీదు కళ్ళు చెమ్మగిలుతాయి. తన స్నేహితుడైనటువంటి యోనాతాను గురించి పలికినప్పుడల్లా, మాట్లాడినప్పుడల్లా చాలా హృదయం ఉప్పొంగిపోయింది దావీదుకి. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నారు ఒకరినొకరు. మీకు తెలుసా, సౌలు యుద్ధ రంగంలో చనిపోతే, తన స్నేహితుడైన యోనాతాను కూడా చనిపోతే, సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయంలో అతడు ఒక గీతాన్ని ఆలపిస్తాడు సౌలు మీద. అయ్యయ్యో ఇశ్రాయేలు, నీకు భూషణం వంటి వారైనటువంటి వారు హతులయ్యారే. శత్రువు చనిపోయినప్పుడు దుఃఖాన్ని కలిగి ఉన్నాడు దావీదు. మనం ఏం చేస్తామంటే ఫుల్ డెడ్ ఆపోజిట్ అనమాట. అయిపోయింది, పేడ తిరిగిందిలే అనుకుంటాం, కానీ దావీదు అలాంటి కాదు. శత్రువు చనిపోతే ఏడ్చిన వాడు దావీదు. ఎంత మంచి హృదయం అండి దావీదు. అందుకే దావీదు గోత్రములో నుండి యేసుక్రీస్తు ప్రభువు భూమికి వచ్చాడు. చప్పటి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇక్కడ సమూయేలు 2వ పుస్తకం 9వ అధ్యాయంలో ఎప్పుడైతే యోనాతానును బట్టి నేను ఎవరికి ఉపకారం చేయాలనుకుంటున్నాను, సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అనగానే ఒక స్వరం వినపడుతుంది. ఎస్ ఎస్ ఎస్, ఉన్నారా? ఎవరు ఎవరు ఎవరు? ఒకడున్నాడయ్యా, యోనాతానుకు కొడుకున్నాడు, వాడి పేరు మెఫీబోషెత్. మెఫీబోషెత్ అనే ఒకడున్నాడు. అతడు లోదెబారులో ఉన్నాడు. అమ్మీయేలు కుమారుడైనటువంటి మాకీరు ఇంట్లో ఉన్నాడు అని చెప్పగానే
దావీదుకి మాత్రం ఆలస్యం చేయక తన ప్రాణ స్నేహితుడైనటువంటి యోనాతానుడు బట్టి తన కుమారుడికి మెఫీబోషెతుకు ఉపకారం చేయటానికి సైనికులు పంపించి అంటున్నాడు, ఆలస్యం చేయొద్దు, ఆలస్యం చేయొద్దు, వెళ్ళండి, అమ్మయ్యాను కుమారుడికి మాకే ఇంటికి వెళ్ళండి, లోదేవారికి. అక్కడ వారి ఇంట్లో ఉన్నాడే నా స్నేహితుడు, నా స్నేహితుడైనటువంటి, నా ప్రాణ స్నేహితుడైనటువంటి యోనాతాను కుమారుడైన మెఫీబోషెతుడు అని చెప్తున్నారు కదా, వాడిని తీసుకురండి. ఇక సైనికులు ఏమాత్రం ఆలస్యం చేయక మాకి ఇంటికి వెళ్ళారు. లోదేవారిలో అతని ఇంటిలో అడ్రస్ లేని వాడుగా, he have no address. పుట్టుకేమో రాజవంశం, కానీ ఎవరు గుర్తెరగని స్థితి. రాజవంశంలో పుట్టాడు, he was born in royal palace. కానీ అతను ఎక్కడుంటున్నాడు అంటే లోదేవారిలో అమ్మయ్యాలు కుమారుడి మాకేరి ఇంట్లో ఉంటున్నాడు. సైనికులు వచ్చి, యు ఆర్ మెఫీబోషెత్, యోనాతాను కుమారుడైనటువంటి మెఫీబోషెతు నీవేనా? భయంతో బిక్కుబిక్కుమంటూ, yes I am son of మెఫీబోషెత్, నేను I am son of జోనాథన్, యోనాతాను కుమారుడైనటువంటి మెఫీబోషెతు నేను అన్నప్పుడు, నిన్ను రాజు రమ్మంటున్నాడయ్యా, నిన్ను రాజు రమ్మంటున్నాడు, నిన్ను రాజు రమ్మంటున్నాడా? నా పేరు రాజుకెలా తెలుసు? తర్వాత చెప్తాంలే. రా. ఎక్కడికి? రాజు అంతఃపురానికి. ఎందుకు? మీ నాన్న ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజు ఇద్దరు ప్రాణ స్నేహితులు అంటారు. మీ తండ్రి యోనాతాను ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజు ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఇప్పుడు మీ తాతరం అయిపోయింది, మీ నాన్నతరం అయిపోయింది. ఇప్పుడు దావీదును దేవుడు ఇశ్రాయేలును రాజుగా పెట్టాడు. మీ నాన్నకి దావీదుకు ఉన్నటువంటి ఆ మంచి రిలేషన్, ఆ సహవాసాన్ని బట్టి, ఆ ప్రేమను బట్టి నిన్ను ఇక్కడ ఉండకుండా తన అంతఃపురంలోకి తీసుకెళ్ళడానికి మమ్మల్ని పంపించాడు. రా, ఇక మిగిలిన విషయాలన్నీ అంతఃపురంలో ఉన్న దావీదు నీకు చెప్తాడు అంటే, పిల్లలకు అడ్రస్ లేకుండా అప్పుడు వరకు ఉన్నాడు మెఫీబోషెత్. సౌలు మనవడన్న సంగతి ఎవరికి తెలియదు, యోనాతాను కొడుకన్న సంగతి ఎవరికి తెలియదు. మరుగున ఉన్నటువంటి జీవితాలను వెలుగులోకి తీసుకొచ్చేవాడు మన దేవుడు. చెప్పబట్టింది గట్టిగా, కొంచెం గట్టిగా ఉంటే బాగుండేమో. హుషారుగా పట్టుతారా? హల్లెలూయా. మరుగుగా ఉన్నటువంటి జీవితాలను, ఎన్నిక లేని జీవితాలను, ఏమాత్రము అవగాహన లేనటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి కుటుంబాలను, వ్యక్తులను దేవుడు కూడా ఇలాంటి కార్యాలే చేస్తాడు. పిల్లరా, ఈ చేమకుర్తిలో ఈ యంత్ర శబ్దం ద్వారా ఎంతైతే వాక్యం వింటున్నారో, మీరు ఎవరైనా కావచ్చు, మీ పరిస్థితి ఏదైనా కావచ్చు, నీకు బ్యాక్గ్రౌండ్ ఉందా లేదని నేను అడగట్లేదు. నీ జీవితంలో యేసయ్య ఉన్నట్లయితే, నీ జీవితంలో యేసు ఉన్నట్లయితే, నీ జీవితాన్ని ఆయన ఎంత స్థితికైనా తీసుకెళ్ళగలిగిన సమర్థుడు ఆయన. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలిగిన వారందరూ విందురుగాక. ఆయనకి తెలుసు నీ జీవితం, ఆయనకి తెలుసు నీ యొక్క చీకటి జీవితం, ఆయనకి తెలుసు నీ హృదయము, ఆయనకి తెలుసు నీ కన్నీరు, ఆయనకి తెలుసు నువ్వెంత నలిగిపోతున్నావో. నీ దేవునికి మరుగయ్యింది నీ జీవితంలో ఏది లేదు. నీ కన్నీరు తెలుసు, నీ దుఃఖం తెలుసు, నీ బాధ తెలుసు, నువ్వెంత నలిగిపోతున్నావో తెలుసు. నిద్రలేని రాత్రులు నీ పిల్లల గురించి ఆలోచించి 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 సరైనటువంటి ఆహారం కూడా
నీ ఏడుపు ఎవరు చోట్లేదు అనుకుంటున్నావు. పైకి నవ్వుతూ ఉన్నప్పటికీ లోపల ఎంత స్ట్రగుల్ అవుతున్నావో నీకు తెలుసు, నీ దేవునికి తెలుసు. వాక్యముల లోపల నడిపించడానికి ముందు ఒక దైవజనుడిగా మిమ్మల్ని ఒకటి అడగమంటాను, ఒకటి అడుగుతాను. నేను చెయ్యొద్దు కానీ జస్ట్ మీకు మీరు ఆలోచించండి. నాకు ఏ భయం లేదండి, నాకు ఏ సమస్య లేదండి, నాకు ఏ కలవరం లేదండి, నాకు ఏ డిసప్పాయింట్మెంట్ లేదండి, ఐఎమ్ సో హ్యాపీ అండి అన్నవాడు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరు లేదు. ఏదో ఒక సమస్య, ఏదో ఒక భయం, ఏదో ఒక కలవరం, ఏదో ఒక ఆందోళన, ఎక్కడో డిప్రెషన్, అప్పులు రోగాలు, భార్యాభర్తలు కష్టపడి పనిచేస్తున్నప్పటికీ, సంపాదిస్తున్నప్పటికీ 10వ తారీఖు అవతల ఒక్క రూపాయి కూడా మిగులుతలేదు. ఈరోజు నా పిల్లల కొంతమంది సేవకులు ఎంతో కష్టపడి సేవ చేస్తారు, కానీ సంఘం సరిగా అభివృద్ధి అవ్వట్లేదు. అదొక ఆందోళన, అదొక కలవరం, అదొక భయం. ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడుతున్నాను, ఇన్ని సంవత్సరాలు నేను సేవ చేస్తున్నాను, ఈ గ్రామంలో సరిగ్గా సేవ అభివృద్ధి అవ్వట్లేదే. ఇదొక భయం, ఇదొక డిప్రెషన్. సేవకులకి డిప్రెషన్ ఉండింది, విశ్వాసులకి డిప్రెషన్ ఉండింది. సమస్య లేని వాడు ఎవరు లేరు ప్రియులారా. ఈ రాత్రి నీకు ఒక శుభార్త చెప్తానంటావా? మెఫీబోషెతు అనుకోలేదు మళ్ళా నాకు ఆశీర్వాదకరమైన దినాలు వస్తాయని, దీవెనకరమైన దినాలు వస్తాయని, బయట ప్రపంచాన్ని మళ్ళా నా కళ్ళతో నేను చూడగలనని. నా తాత, నా తండ్రి ఏది పోగొట్టుకున్నారు నా జీవితంలోనికి మళ్ళా దేవుడు దాన్ని తీసుకొస్తాడని he never expect. మెఫీబోషెతు ఎన్నడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. వాక్యముల లోతులో కనిపించడానికి ముందు దైవజనుడిగా దేవుని అభిషేకం నుండి నేను మీతో మాట్లాడుతున్నాను. ఈ రాత్రి నుండి దేవుడు మీరు ఊహించని కార్యాలను దేవుడు మీ జీవితంలో ప్రారంభం చేయబోతున్నాడు. ఇఫ్ యు బిలీవ్ యు విల్ గెట్. మీరు నమ్మితే దీన్ని మీరు పొందుకుంటారు ప్రియులారా. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనం ఎక్స్పెక్ట్ చేయని కార్యాలు చేస్తాడు, మనం ఊహించని కార్యాలు చేస్తాడు. ఇది జరగదు అనుకుంటాం, దేవుడు జరిగిస్తాడు. ఇది అవ్వదు అనుకుంటాం, దేవుడు ఎదుటి చేస్తాడు. ఇలా పని అయిపోయింది అనుకున్నావే, మళ్ళా పైకి లేచారే. శత్రువు నీ గురించి ఆలోచించే రేంజ్లోకి దేవుడు మిమ్మల్ని తీసుకుని వెళతాడు. ఏంటని చెప్పాలి? ఆమె నేను ఆమె అన్నప్పుడు కొంచెం ఆమె అంటే అది మీకు ఆశీర్వాదం. మీరు బెల్లం కట్టి రాయిలాగా ఉంటే మీకు దేవుడు కాదు. ఇక్కడ నేను అభిషేకంతో నింపబడి పలికే ప్రతి పలుకు అది మీకు జీవాన్ని కలుగు చేయునుగాక. ఆమేన్, ఆమేన్. మన దేవుడు ఊహించని కార్యాలు, అనుకోని కార్యాలు, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఆయన చేస్తాడు. మొత్తానికి మెఫీబోషెతుని దావీదు ప్యాలెస్ దగ్గర తీసుకెళ్తారు. అక్కడ చనిపోయేంత వరకు మెఫీబోషెతు దావీదు సముఖంలోనే జీవించినట్లుగా మెఫీబోషెతు ప్రారంభ జీవితం కనబడుతుంది, మెఫీబోషెతు ముగింపు జీవితం కనబడుతుంది. ఇక్కడ నేను మీకు ఏం చెప్పాలనుకుంటానంటే ఒక 3 ముఖ్యమైన వ్యక్తుల్ని జ్ఞాపకం చేస్తాను ఈ అధ్యాయంలో. ఈ అధ్యాయంలో 3 వ్యక్తులు, 3 వ్యక్తులు నేను జ్ఞాపకం చేయడానికి ముందు దావీదు హృదయం ఎలాంటిది అని చెప్తానండి. దావీదు హృదయం ఎలాంటిది అంటే తనకు కీడు చేసిన వారికి కూడా మేలు చేయాలి అని ఆలోచించే హృదయం దావీదుది. ఈ హృదయం మనకుంటే ఎంత బాగుంది, ఈ మంచి మనస్సాక్షి మనకుంటే ఎంత బాగుంటుంది. భర్తే నీ కీడు చేశాడు, భార్య నీ కీడు చేసింది, అత్తే నీ కీడు చేసింది, కోడలే నీ కీడు చేసింది, నీ ఇరుగు పొరుగు వాళ్ళే
నీ కీడు చేశారు, ఎందుకు మరలా నువ్వు వాళ్ళకి కీడు చేయాలని ఆలోచిస్తున్నావు? ఎందుకు వాళ్ళు చేసిన రీతిలో నువ్వు కూడా వాళ్ళకి జరిగితే బాగుండును, నాకెలా వాళ్ళు చేశారు వాళ్ళకు కూడా దేవుడు అలాగే చేయాలి, ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎందుకు మనము వాళ్ళకి కీడు మనం ఆలోచిస్తున్నామంటే ఇంకా మనం దేవుని లోతుగా ఎరగల, ఇంకా మన వ్యక్తి అంత లోతులోకి వెళ్ళాలా. 23 సార్లు దావీదుని మడి చేయడానికి ప్రయత్నించినటువంటి సౌలు గుహలో దొరికితే అతని చంపే అవకాశం దావీదుకు దేవుడు ఇచ్చిన దావీదు చంపడానికి భయపడ్డాడు. యూనో, నీకు తెలుసా? చివరికి ఏం చేశాడు తెలుసా? నిద్రపోతున్నటువంటి సౌలు రాజ వస్త్రాన్ని తన కత్తితో, సౌలు కత్తితోనే కోసి తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడికి ఒక మాట చెప్తాను ముందుకెళ్తానికి ముందు. ఆ వస్త్రాన్ని కోసినందుకే దావీదు బాధపడ్డాడంట. అయ్యయ్యో, అభిషేకించబడిన ఇశ్రాయేలీయుల రాజు వస్త్రాన్ని నేను కోసేనే, ఆ చించిన కోసిన వస్త్రాన్ని బట్టే దావీదు హృదయం నొచ్చుకుందంట. మన సంగతి ఏంటి? హలో బెతెస్దా పెంతెకోస్తు ప్రార్థనా మందిర విశ్వాసులారా, మీ సంగతి ఏంటి? దేవుడు మీకు ప్రమోషన్ ఇవ్వాలి అంటే ఊరికినే ఇవ్వడు, మిమ్మల్ని ఊరికినే హెచ్చించడు, ఊరికినే దీవించడు. మిమ్మల్ని హెచ్చించాలన్నా, మిమ్మల్ని కనబరచాలన్నా, మిమ్మల్ని ఆశీర్వదించాలన్నా, కొన్ని తరాలకి మిమ్మల్ని మీ పిల్లలను ఆశీర్వాద కారకులుగా దేవుడు చేయాలి అంటే ఈ మంచి కేటగిరీస్ ఉండాలి మనలో. ఏదో ఆదివారం మందిరానికి వచ్చి ఒక 4-5 పాటలు పాడి ఒక అరగంట ఆరాధన చేసి ఒక గంట వాక్యం విని ఒక 50-100 కానుకేసి వెళ్ళటం కాదు. భక్తిని అలవాటు చేసుకోవాలి, ఆత్మీయతను అలవాటు చేసుకోవాలి, దేవుని పునరక్షణాలను అలవాటు చేసుకోవాలి. వాక్యమును వెనుకను ఎంత ప్రాముఖ్యమో వాక్యానుసారమైన జీవితాలు జీవించడం కూడా అంతే అవసరం. గ్రంథంలో ఒక సంఘాన్ని అంటాడు దేవుడు, నీవు జీవించుతున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ యు ఆర్ డెడ్. ప్రభు త్వరగా రాబోతున్నాడు సంగమా. దేవుడు ఆశించిన భక్తి మనలో కనబడుతుందా? దేవుడు ఆశించిన ఆత్మీయత మనలో కనబడుతుందా? దేవుడు ఆశించినటువంటి ప్రార్థన, విశ్వాసం, పరిశుద్ధత, ఆత్మీయత మనలో కనబడుతుందా? దేవుడు ఎలా దీవిస్తాడనుకుంటున్నావు? నిన్ను దేవుడు ఎలా నిన్ను హెచ్చిస్తాడనుకుంటున్నావు? దావీదు జీవితంలో అద్భుతమైనటువంటి ఘట్టం మనకి ఇక్కడ కనబడుతుంది. మొత్తానికి మెఫీబోషెతు పిలిపింపబడతాడు దావీదు ద్వారా. అతడు వచ్చినాక అతని జీవితంలో చాలా మార్పు కలిగింది. చచ్చిపోయే వారికి దావీదు ప్యాలెస్లోనే రాజకుమారుల్లో ఒకడైనట్టుగా అతడు బ్రతికి చనిపోయినట్లుగా లేఖనం మెఫీబోషెతు గురించి మాట్లాడుతుంది. ఈ సమయంలో 2వ గ్రంథం 9వ అధ్యాయంలో 3 వ్యక్తులను చూపిస్తారు. ఒక వ్యక్తి దావీదు, రెండవ వ్యక్తి మెఫీబోషెతు, మూడవ వ్యక్తి మాకీరు. దావీదు కనబడుతున్నాడు, మెఫీబోషెతు కనబడుతున్నాడు, మాకీరు కనబడుతున్నాడు. దావీదు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడో మీరు తెలుసుకోవాలి. దావీదు ప్రభువైనటువంటి యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. మెఫీబోషెతు ఒక పాపి అయినటువంటి మానవునికి సాదృశ్యంగా ఉన్నాడు. మాకీరు అపవాదికి సూచనగా సాదృశ్యంగా కనబడుతున్నాడు.
మరలా జ్ఞాపకం చేస్తున్నాను, దావీదేమో ప్రభువైన యేసుక్రీస్తుకు సూచన సాదృశ్యంగా ఉంటే, మెఫీబోషెతు ఒక పాపి అయినటువంటి మానవునికి సాదృశ్యముగా కనబడితే, మెఫీబోషెతు ఉన్న ఇల్లు, ఆ ఇంటి ఓనర్ పేరు, ఆ ఇంటి యజమాని పేరు మాకీరు, అపవాదికి లేదా సాతానికి సూచన. దేవుని గొప్ప ప్రణాళిక ఏంటో తెలుసా? మెఫీబోషెతు ఎలాగైతే మాకీరు ఇంటిలో నుండి విడిపించబడి దావీదు ఇంటిలోనికి చేర్చబడ్డాడు, అపవాదికి సూచనగా సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ మాకీరు చేతిలో నుండి దేవుని చేతిలోనికి మీరు రావాలని దేవుడు కోరుతున్నాడు. గట్టిగా చెప్పబడతారా? హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. మిమ్మల్ని అడుగుతున్నాను పిల్లగా, మీరు మాకీరుకి సూచనగా ఉన్న అపవాది చేతిలో నుండి దేవుని దాసుడుగా ఉన్నటువంటి దావీదు చేతిలోనికి మెఫీబోషెతు ఎలాగైతే వచ్చాడో, మనం అపవాది చేతుల నుండి విడిపించబడాలి. అపవాది బంధకాల నుంచి విడిపించబడాలి. అపవాది కట్ట నుంచి విడిపించబడాలి. అపవాది సంఖ్యల నుండి విడిపించబడాలి. అపవాది క్రియల నుండి మనం విడిపించబడాలి. చాలా మంది దేవుని పిల్లల జీవితాల్లో ఇంకా అపవాది క్రియలు కనబడుతున్నాయి. చాలా మంది దేవుని పిల్లలలో అపవాది బుద్ధులు కనబడుతున్నాయి. చాలా మంది దేవుని పిల్లలలో అపవాది స్వభావం కనబడుతుంది. ఎందుకు దైవజనుడు ఆదం గారిని దేవుడు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసుకుని ఒక శ్రేష్టమైన పరిచయను ఎత్తికించాడు అంటే, ఈ చేమకుర్తి పరిసర ప్రాంతంలో అనేక మంది అపవాది బంధకాల నుంచి బయటకు రావాలని, అపవాది కట్ట నుంచి బయటకు రావాలని, అపవాది సంఖ్యల నుండి బయటకు రావాలని మిమ్మల్ని అడుగుతున్నాను దైవజనుడిగా, మీరు బయటకు వచ్చారా? మాకీరు ఇంటిలో నుండి మీరు బయటకు వచ్చారా? ఆనాడు దావీదు మెఫీబోషెతుని మాకీరు వశము నుండి విడిపించినట్లుగా ఈనాడు కూడా సాతాను వశములో ఉన్నటువంటి అనేక మందిని యేసయ్య విడిపించాలని ఇలాంటి కూడికల ద్వారా దైవజనులను దేవుడు ప్రేరేపించి ఏర్పాటు చేస్తున్నాడు. ఏదో విని వెళ్ళటం కాదు, మీరు బంధకాల నుంచి విడిపించబడాలి, కట్టల నుంచి విడిపించబడాలి, అపవాది సంఖ్యల నుండి విడిపించబడాలి. అప్పుడే ఈ మీటింగ్ ఒక అర్థం. ఏదో అపవాది బంధకాలతో వచ్చి, కట్టలతో వచ్చి, అపవాది సంఖ్యలతో వచ్చి వాక్యం వినేసి వెళ్ళటం వల్ల దానివల్ల ఏం ప్రయోజనం లేదు. దేవుని ఉద్దేశం నీ పట్ల నీవు పూర్తిగా, అమ్మాయి చెప్పండి, పూర్తిగానండి చెప్పండి గట్టిగా, పూర్తిగా మాకీరు వశము నుండి బయటకు రావాలి. పూర్తిగా మాకీరు ఇంటి నుంచి బయటకు రావాలి. పూర్తిగా మాకీరు జ్ఞాపకాల నుండి మీరు బయటకు రావాలి. నా 18వ ఏట నాకు బ్రీతింగ్ ప్రాబ్లం అనే ఒక సమస్య వచ్చింది. శ్వాసకోశ సంబంధమైన జబ్బు. చాలా ట్రీట్మెంట్ చేశారు నా కుటుంబీకులు. గుంటూరు, తెనాలి పేరుగాంచిన స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్లారు. ఏ స్పెషలిస్ట్ నా రోగాన్ని బాగు చేయలేదు. దైవజనుడు ఆదామయ్య గారికి లాగా ఒక దైవజనుడు మా ఊరిలో బాపట్ల దగ్గర మర్రిపూడి ప్రాంతం సభలు పెడితే ఆఖరి రోజు యేసు ప్రభు దైవత్వం గురించి విన్నాను. చెప్పాను కదా, మా తాత మహామాంత్రికుడు. 2 జిల్లాలకి పేరుగాంచినటువంటి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాకి పేరుగాంచిన మాంత్రికుడు. అలాంటి ఆయనకి 5 కొడుకులు అయితే 5 కొడుకులు ఆఖరి బిడ్డ నేను. చాలా ఇబ్బంది పడ్డాను.
ప్రభుత్వం ఏ స్పెషలిస్ట్ డాక్టర్ నన్ను బాగు చేయలేదు. 1995వ సంవత్సరం సెప్టెంబర్ 25న యేసు ప్రభుని గురించి నేను మొట్టమొదటిసారి విన్నాను. ఆయన ప్రేమను గురించి విన్నాను. ఎందుకు ఆయన భూమి మీదకు రావాల్సి వచ్చిందో విన్నాను. ఆయన ఒక మతాన్ని స్థాపించడానికి రాలేదు. ఆయన మతాన్ని స్థాపించడానికి భూమి మీదకి రాలేదు. క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు. క్రిస్టియానిటీ ఈజ్ ఏ నాట్ ఎ రిలీజియన్. క్రిస్టియానిటీ ఈజ్ ఏ వే టు హెవెన్. పరలోకానికి మార్గం ఇది క్రైస్తవ్యం అనేది. యేసు ప్రభు జీవనాన్ని గురించి, యేసు ప్రభు మరణాన్ని గురించి, యేసు ప్రభు పునరుద్ధానాన్ని గురించి, యేసు ప్రభు ఎందుకు శిలువ మీద వేలాడదీయబడ్డాడు, ఎందుకు ఆయన పక్కన పల్లెపోటు కూడా పడిందో, ఎందుకు ఆయన చేతులకు సేవట్టబడిందో, ఎందుకు ఆయన తల మీదకి ముళ్ళకిరీటం పెట్టబడిందో, 39 కొడా దెబ్బలు ఆయన ఎందుకు పట్టబడిందో మొట్టమొదటిసారి విన్నాను. ఎంత ప్రేమ కలిగిన వాడా యేసయ్య. పాపి లేనటువంటి నన్ను రక్షించడానికి వచ్చాడా? ఆలోచించాను. దైవజనుడి మాటల్లో నేను విన్నాను, నీకు ఆయన పాప విమోచనమే, పాప క్షమాపణ మాత్రమే కాక నీ శారీరక రుగ్మతలను కూడా బాగు చేస్తాడనే మాట కూడా విన్నాను. నమ్మకం కలిగింది. మనసులో అనుకున్నాను, యేసయ్యా నువ్వు దేవుడు అని నేను నమ్ముతున్నాను. 2 సంవత్సరాల నుండి నా రోగంకి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మా బైబిల్ కాలేజీలో ఒక రోజుకి వచ్చి 8 గంటలు నాన్ స్టాప్ టీచింగ్ చేస్తూ ఉంటాను నేను స్టూడెంట్స్ కి, పాస్టర్స్ కి. అలుపు ఉండదు, అలసట ఉండదు, ఆయాసం ఉండదు. ఇలాంటి బహిరంగ సభలు అనేది కనీసం 1 గంటన్నర. పిల్లలు ఒక చిన్న ప్రార్థన, ప్రభువా నా రోగమును బాగు చేయి. దైవజనుడి దగ్గరికి వెళ్ళాను. ఆయన అడిగాడు, దేని కొరకు ప్రార్థన చేయమంటావంటే నేను చెప్పడానికి కూడా నాకు మాటలు రావట్లేదు, అంత ఆయాసం. ఆ దైవజనుడు మనం గట్టిగా హత్తుకొని ఒక ప్రవచనాత్మకమైన ప్రార్థన చేశాడు. ప్రభువా ఈ బిడ్డ పట్ల నీకు కలిగిన ప్రణాళికను బట్టి నీకు స్తోత్రం. ఏ రోగముతో ఈ బిడ్డ బాధపడుతున్నాడు ఆ రోగమును తొలగించు. గొప్ప దైవజనుడిగా ప్రపంచవ్యాప్తంగా నీ సాక్షిగా వాడుకో ప్రభువా అని ఒక చిన్న ప్రార్థన చేశాడు. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళడానికి ముందు నేను ఏమనుకున్నానంటే ఒక చిన్న ప్రార్థన, అది ప్రార్థన అని చెప్తున్నాను. ప్రార్థన అంటే కూడా తెలియదు. నువ్వు దేవుడు అయితే నన్ను బాగు చేయి, చచ్చే వరకు నిన్ను ఊరుగా ప్రకటిస్తాను. చెప్పడు కొట్టండి గట్టిగా. ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని ప్రాంతాలు, ఇన్ని దేశాలు దేవుడు తిప్పుతున్నాడు అంటే, ఆనాడు నా రోగంలో నేను నశించి నిత్య నరకానికి వెళ్ళటం దేవుడు చెప్తాం కాదు. నా బంధకాల నుంచి విడిపించి, నా కట్ల నుంచి విడిపించి, నా పాపము సంఖ్యల నుండి విడిపించి, ఈ రోజు నన్ను ఊరుగా పట్టణాల్లో, దేశాల్లో దేవుడు నన్ను ఊరేగిస్తున్నాడు. ఆయన క్రీస్తు సాక్షి అంటే నా పట్ల ఆయన కలిగిన ప్రణాళిక గొప్పది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా పట్లే కాదు, నీ పట్ల కూడా దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది. దైవజనుడి దగ్గరికి వచ్చి తల వంచి ప్రార్థన చేసుకుంటుంటే ప్రవచనాత్మక ప్రార్థన చేశాడు. రోగమును స్వస్థపరచు, నీ సేవలో ఊరేగించయ్యా, వాడుకయ్యా. నేను చూస్తున్నాను దైవుడు ప్రార్థన చేస్తుంటే ఒక బలమైనటువంటి బంతి ఆకారంలో ఉన్నటువంటి చీకటి మెల్లమెల్లగా నా నుండి దూరం అయిపోతుంది. 2-3 నిమిషాలు ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ఆమేన్ అన్నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు ఆ రోగము లేదు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసయ్యకే చెల్లునుగాక. ఆమేన్. కొన్ని నెలలైతే నాన్ స్టాప్ మీటింగ్స్ ఉంటాయి. జనవరి నుండి డిసెంబర్ వరకు విరామము లేని పరిచర్య.
ఎక్కడ అలసట, ఎక్కడ బలహీనత రాకుండా గత 27 సంవత్సరాల నుండి ఆయన కేవలం ఉచితమైన కృపలో నన్ను దేవుడు వాడుకుంటున్నాడు అంటే ఆయనకి నేను ఎలాగ అవసరమయ్యానో ఈ రాత్రి ఈ స్థలంలోకి వచ్చిన మీరు కూడా దేవునికి అవసరము, దేవునికి మీరు ఉపయుక్తమవుతారు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మెఫీబోషెతు అనుకున్నాడు, నేను బయట ప్రపంచాన్ని చూస్తానా, నేను బయట ప్రపంచాన్ని చూస్తానా అని అనుకున్నాడు. చీకటి బందీ గృహంలో నుండి పుట్టుకైతే రాజవంశంలోనే పుట్టాడు, అయితే అతడు చీకటికి అలవాటైపోయాడు. చీకటి ఆలోచనలు, చీకటి తలంపులు, చీకటి మాటలు, చీకటి క్రియలు, చీకటి నడవడిక, సూర్యోదయం చూడలేని స్థితి. తను అనుకోలేదు మరలా నా తాత వైభవము, నా తండ్రి వైభవం మరలా నాకు వచ్చిందని నెవర్ ఎక్స్పెక్టెడ్. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే చితికిన, పాడైన, పగిలిన, తెగిపోయిన జీవితాలని మరలా తిరిగి నిలబెట్టే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరిని కూడా తృణీకరించడు, ఆయన ఎవరిని కూడా నాకు వద్దు అనడు. ఆయన నువ్వు నాకు అవసరం లేదన్నాడు. ఆయనకి అందరూ అవసరమే, ఆయనకి నువ్వు కావాలి. మాకీరి ఇంటిలో నలిగిపోతూ మగ్గిపోతున్నటువంటి మాకీరు మీద దేవుని దృష్టి పడినట్లుగా మీ మీద కూడా దేవుని దృష్టి పడుతుంది. పిల్లల చివరికి అతడు రాజు ప్యాలెస్కి వచ్చి చచ్చిపోయే వరకు రాజకుమారిలో ఒక్కడైనట్టుగా, అసలుకి అతని గురించి బైబిల్ చెప్తుంది, ఫిలిష్తీయులు సౌలు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు సౌలు ఇంట్లో ఒక పని మనిషి యోనాతాను కుమారుడైనటువంటి మెఫీబోషెతుని ఎత్తుకుని వాళ్ళ కనుదృష్టి బిడ్డ మీద పడకుండా కాపాడాలని ఆ యోనాతాను యొక్క దాది ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్తా ఉంటే కాలు జారి, చేయి జారి కింద జారలో పడ్డాడట. పుట్టుకతోనే కుంటివాడు కాదు మెఫీబోషెత్. ఎవరి ద్వారానో కుంటివాడుగా చేయబడ్డాడు, ఎవరి ద్వారానో బలహీనపరచబడ్డాడు, ఎవరి ద్వారానో ఆ బలహీనతను పిల్లల శరీరంలోనికి వచ్చింది. ఎవరి ద్వారా ఎవరో మిమ్మల్ని మోసం చేశారు, ఎవరో మిమ్మల్ని గాయపరిచారు, ఎవరో మీ యొక్క కుటుంబంలో చిచ్చు పెట్టారు, ఎవరో భార్య భర్తల మధ్య అనుమానాన్ని పుట్టించారు, ఎవరి ద్వారానో మీరు నష్టపరచబడ్డారు, ఎవరి ద్వారానో మీరు ఇబ్బంది పరచబడ్డారు. పచ్చటి సంసారం ఈరోజు చల్లాచెదురైపోయింది. ఎవరి ద్వారా? ఈరోజు కుటుంబాలు పాడైపోవడానికి ఎవరి ద్వారానో ఒకరి ద్వారా. కొన్ని సంఘాలు కూడా గలిబిలవుతా ఉంటున్నాయి, ఎవరో ఒక్కరిద్దరి ద్వారా. ఈరోజు పిల్లలు మీరు ఎవరి ద్వారా అయినా, ఆనాడు మెఫీబోషెతు పుట్టుకతోనే కుంటివాడు కాదు, ఒక వ్యక్తి ద్వారా కుంటివాడుగా చేయబడ్డాడు. తన దాది వలన కుంటివాడుగా చేయబడ్డాడు. తన దాది కావాలని అతని కుంటివాడుగా చేయలేదు. శత్రువుల నుండి తప్పించుకోవడానికి, బిడ్డను కాపాడాలని మంచి భావనతో పరిగెత్తు ఉంటే చేసారి అతడు కాళ్ళు విరిగిపోయినాయంట. ఇక్కడ చెప్తాను, ఎవరి ద్వారానో మీరు దేవుని ఆత్మ నన్ను పదే మాట నాకు బయలుపరుస్తున్నాడు. ఎవరి ద్వారానో మీ భక్తిని మీరు పోగొట్టుకోవాల్సి వస్తుంది, ఎవరి ద్వారానో మీరు డిస్టర్బ్ అవ్వాల్సి వస్తుంది. మంచి భక్తులే, మంచి భార్యవే, మంచి తల్లిదండ్రులకు పిల్లలే, కానీ ఎవరి ద్వారానో మీరు డిస్టర్బ్ అవుతున్నారు, ఎవరి ద్వారానో మీ సంబంధాలు బలహీనమవుతున్నాయి. ఎవరో చెప్పిన చెప్పుడు మాటలకు నీ భార్యను అనుమానిస్తున్నావు, ఎవరో చెప్పిన మాటలకు నీ భర్తను అనుమానిస్తున్నావు, ఎవరో చెప్పిన మాటలకు నీ పిల్లల్ని నువ్వు అనుమానిస్తున్నావు.
మానేస్తున్నావు. Someone needs enter in your life. Maybe భవిష్యత్తు గుడ్డివాడు అవడానికి తన తాతి తన జీవితంలోకి ఎలాగైతే ప్రవేశించిందో, నువ్వు దేవుని నుండి దూరం అవటానికి, భక్తి నుండి దూరం అవటానికి, విశ్వాసం నుండి దూరం అవటానికి, ఆత్మీయత నుండి దూరం అవటానికి, సంఘం నుండి దూరం అవటానికి ఎవరో కారకులవుతున్నారు. Give me 5 minutes time. I sing. God's presence is moving in this small ground. దైవజనుడిగా నేను చూస్తున్నాను నా నేత్రాలతో ఈ స్థలం అంతా దేవుని సన్నిధితో కప్పబడుతుంది. పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు చాలా మంచోడివే, నువ్వు మంచి భర్తవే, నువ్వు మంచి భార్యవే, మంచి తల్లివే, మంచి తండ్రివే. ఎవరో చెప్పుడు మాటలు విని, ఎవరో నీ జీవితంలోకి ప్రవేశించి దేవునితో నీకున్న సంబంధాన్ని పెంచుకోవడానికి కూడా నువ్వు సాహసిస్తున్నావు. ఈ రాత్రి అట్టి స్థితి మీకు దూరం అదును కాక. చేతులెత్తి 3 సార్లు ఆమేన్ చెప్పండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎవరి ద్వారా మీరు బలహీనపరచబడుతున్నప్పటికీ దేవుడు ఈ రాత్రి మీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. మరలా నువ్వు ప్రభు దగ్గరికి రాగలిగితే, వాక్యం దగ్గరికి రాగలిగితే, దైవజనుల దగ్గరికి రాగలిగితే, మందిరం దగ్గరికి రాగలిగితే, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని దగ్గరకు నువ్వు రాగలిగితే, ఆయన అంటున్నాడు ఇర్మియాతో, భ్రష్టులైన పిల్లలారా మరలా తిరిగి రండి, నేను మీ విశ్వాసాన్ని బాగు చేస్తాను. ఇశ్రాయేలు, నువ్వు రానుద్దేశించిన కదా నా ఎంతకు రా. ఆయన ఎంత ప్రేమ కలిగింది ఎవరు తెలుసా? రోజు దైవజనుడు ప్రార్థించినప్పుడు నాకు విడుదల కలిగింది, స్వస్థత కలిగింది. 27 సంవత్సరాలు నో మెడిసిన్, 23 సంవత్సరాలు నిండు ఆరోగ్యం, నిండు ఆయుష్ దేవుడు ఇస్తూ ప్రభు తన పరిచయం అనుకుంటున్నాడు. పిల్లగా రాత్రి మెఫీబోషెతు చరిత్రను మార్చిన దేవుడు మీ చరిత్రను మార్చడా? బెతెస్దా ప్రార్థన పెంతెకోస్తు మందిర విశ్వాసులారా, ఎన్నో సంవత్సరాల నుండి మాకీరు వశముగా ఉన్న అంక మెఫీబోషెతుని విడిపించి ఎక్కడ తీసుకొచ్చాడో తెలుసా? రాజు ప్యాలెస్ లో కూర్చోబెట్టాడు. చెప్పబడి నీ దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. గొర్రెల కాపరి ఉన్న వాడిని రాజుగా చేశాడు. ఐగుప్తుకి బానిసగా ఉన్నటువంటి యోసేపుని ఐగుప్తు ప్రైమ్ మినిస్టర్ గా చేశాడు. బబులోను దేశానికి బానిసలుగా వేయబడ్డారు. షడ్రక్, మేషక్, అబేద్నెగో అధికారులుగా చేశాడు దేవుడు. ఒక పేద మధ్యతరగతి బిడ్డ షూషాను కోటలో ఇస్తే రాజ్యాన్ని పరిపాలించే రాజుకు రాణిగా దేవుడు చేశాడు. నీ దేవుని చేతుల్లోకి నువ్వు వస్తే, నీ దేవుని చేతుల్లోకి మీరు వస్తే, మిమ్మల్ని ఏ స్థితిలోనైనా కూర్చోబెట్టడానికి ఆయన హస్తము కూర్చుకాలేదు. సంఘముతో ఆత్మ చెప్పుతున్న మాట చదిగలిగిన వారు విడుదలగా. సమస్య ఏంటంటే మనమే ఆయన చేతి కిందకి రావు. అదే మన సమస్య. ఇశ్రాయేలీలు 27 సార్లు శత్రువులకు అప్పగించబడ్డారంట. హిస్టారికల్ వైడ్ గా మనం చూస్తే 42 మంది రాజుల పరిపాలనలో సుమారుగా 27 సార్లు శత్రువులకు అప్పగించబడితే కారణం ఏంటంటే, చెప్పారు కదా, వింటారు, దేవుని చేతి కిందకి రారు. అదే ఇర్మియా అంటాడు, ఇర్మియా నా ప్రజలు రాదగినట్టుగా వస్తున్నారు, కూర్చున్న విధంగా కూర్చోటున్నారు, నువ్వు చెబుతా ఉంటే ఏడుస్తున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. భలే చెప్పాడు ఇర్మియా అని నీకు వాక్యలేస్తున్నారు నీ ప్రసంగాలకి. అయితే వారి హృదయం నాకు దూరంగా ఉంది అంటే ఇంకో మాట అంటాడు, వీరు వారి ముక్కులో నా తప్ప ఎందుక వారు నాకు
వీపును చూపిస్తున్నారు. వీపు చూపుట అవిధేయత, వీపు చూపుట తిరుగుబాటుతనం, వీపు చూపుట అవిధేయత. ఈరోజు పిల్లల సమస్య ఏమిటి అంటే దేవునికి మనకి మధ్య మనం ఆయన చేతి కిందకి రావట్లేదు. కృప కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు ఆ మాకీరు వర్షములో ఇక ఉండిన కాలం చాలా అనుకున్నాడు. అందుకే దావీదును దేవుడు ప్రేరేపించి మాకీరు ఇంటిలో నుండి మెఫీబోషెతుని బయటికి తీసుకొచ్చాడు. దైవజనుడు ఆదాము గారి ద్వారా ఇంకా మీలో ఎవరెవరైతే ఈ యొక్క మీటింగ్ లో ఇంకా మాకీరు వర్షములో, అపవాది వర్షములో, సాతాను ఏలుబడిలో అధికారం కింద ఎవరైతే ఉన్నారో ఈ రాత్రి వారి అధికారం నుండి, వారి చీకటి క్రియల నుండి బయటకు రావాలి, దేవుని చేతి కిందకి రావాలి. అందుకే దైవజనుడు ఈ మీటింగ్ ఏర్పాటు చేశాడు. మెఫీబోషెతు రాజు ప్యాలెస్లోకి వచ్చిన తర్వాత దావీదు మెఫీబోషెతుని పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఏమని చెప్పండి? ఆమె నీ పేరు దేవునికి తెలుసు, నీ పేరు దేవునికి తెలుసు. యెషయా అంటాడు, భయపడకుము, పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. యు ఆర్ మైన్, యు ఆర్ మై ప్రాపర్టీ, యు ఆర్ బిలాంగ్స్ టు మీ. ఫియర్ నాట్. మీ పేరు ఆయనకు తెలుసు, మీ స్థితి ఆయనకు తెలుసు, మీ కండిషన్ ఆయనకు తెలుసు. మెఫీబోషెతుని పేరు పెట్టి పిలిచినట్టుగా ఈ రాత్రి దేవుడు నేను పేరు పెట్టి పిలవబోతున్నాడు. ఆమె చెప్తారు. ముగింపులో దావీదు మెఫీబోషెతుకు 3 వాగ్దానాలు ఇచ్చాడు. ఆ 3 వాగ్దానాలు ఏంటి తెలుసా? మొదటి వాగ్దానం, మెఫీబోషెతు భయపడకము అన్నాడు. ఆ మాట చెప్పండి, ఏమన్నాడు? గట్టిగా చెప్పండి, భయపడకము అన్నాడు అన్నాడు. బైబిల్ గ్రంథంలో 305 సార్లు దేవుడు భయపడద్దు, 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 భయపడద్దు. అనారోగ్యమా? భయపడద్దు. అప్పులా? భయపడద్దు. పిల్లల చదువులా? భయపడద్దు. పిల్లల వివాహాలా? భయపడద్దు. ఎలాంటి కొడుకు, ఎలాంటి భర్త వస్తాడో నా బిడ్డకి, ఎలాంటి కోడలు వచ్చిందో నా బిడ్డకి, నో ఫియర్. భయం, భయం, భయం. మిమ్మల్ని అడుగుతాను దైవజనుడిగా, ఉదయం నిద్రలేసిన మొదలుకొని రాత్రి పడకెక్కే వరకు ఎన్ని భయాలు వస్తున్నాయి మీ జీవితంలో? కుటుంబానికి వచ్చిన భయం, పిల్లలకు వచ్చిన భయం, ఆరోగ్యానికి వచ్చిన భయం, ఈఎంఐలకు వచ్చిన భయం, కారుకి ఈఎంఐ, బండికి ఈఎంఐ, సెల్ ఫోన్కి ఈఎంఐ. మన చెల్లి అంటుంది, అన్నయ్య అప్పులు ఇచ్చేవాడేమో బాగా ఇస్తున్నాడు కదా అని తీసుకున్నాను, 10వ తారీఖు వరకు ఈఎంఐలు కట్టలేక వస్తున్నాను అన్నయ్య, నాకు వచ్చే సంపాదన ఏమో ఇంత, ఈఎంఐలు కట్టాల్సిన ఇంత, నిద్ర రావట్లేదు అన్నయ్య. నేను అన్నాను, చెల్లెమ్మ ఎందుకు చేసుకున్నావు? వాడు పిలిచాలా ఫోన్లో, మీకు కనిపిస్తుంది బాగుంది, నేను మీరు ఎంత తీసుకోవచ్చు, ఏసీ తీసుకున్నట్ట, ఫ్రిడ్జ్ తీసుకున్నట్ట, సెల్ ఫోన్ తీసుకున్నట్ట, తీసుకున్నప్పుడు అన్ని బాగుంటాయి. అప్పు తీసుకున్నప్పుడు బాగానే ఉండింది, తీర్చేటప్పుడే మీకు తెలుసా అప్పు మనిషికి నిద్ర పట్టనివ్వదు. అప్పు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారో చెయ్యొద్దామంటే మిమ్మల్ని ఎత్తి మిమ్మల్ని సిక్కపరచడం నాకు ఇష్టం లేదు. అప్పు లేని సేవకులు లేరు, అప్పు లేని విశ్వాసులు లేరు. ఒక పాస్టర్ గారు, ఒక విశ్వాసులు, ఒక 30 మంది విశ్వాసుల్ని బంగారం అంతా తీసుకొచ్చి రండి మందిరి గారిలో అన్నారు. భర్తలకు తెలియకుండా విశ్వాసులు బంగారాలు తీసుకొస్తే 10 సంవత్సరాలైనా ముత్తూట్ ఫైనాన్స్ లో బంగారాలు అట్లనే ఉన్నాయంట. చివరికి పాస్టర్ గారు ఎవరికి తెలియకుండా ఒకరోజు చర్చికి తాళం వేసి వెళ్ళిపోయాడట. ఎందుకు మాట చెప్తున్నానంటే అప్పు సంఘానికి దూరం చేసింది, అప్పు దేవునికి దూరం చేసింది. మితిమీరిన అప్పులు భార్య భర్తల మధ్య చిచ్చు పెడతాయి. మితిమీరిన అప్పులు సూసైడ్కి దారి తీస్తాయి, ఆత్మహత్యకు ప్రేరేపిస్తాయి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఏ భయం నిన్ను భయపెడుతుంది? ఈ రాత్రి నా దేవుడు ఆయన అంటున్నాడు, భయపడకము, భయపడకము, భయపడకము. ఆమె చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఏ భయంలో ఉన్నారో నాకు తెలియదు. కొంతమందికి భవిష్యత్తుని గురించిన భయం. ఒక తల్లి ఆ మధ్య
60 సంవత్సరాలు ఉంటే లేవో ఆ తల్లి వచ్చేటండి, బాబా ఒక ప్రార్థన చేస్తా ఉంది, చెప్పమ్మా అన్న. మంచాన్ని పడకుండా కొడుకుల చేత ఎవరు నవ్వుతున్నారు అని అంటున్నారు ఇక్కడ. బాబా మంచాన్ని పడకుండా కొడుకుల చేత, కోడల చేత, మనవడ చేత, ముది మనవడ చేత ఊపించుకోకుండా తిరుగుతూ చచ్చిపోయేటట్టు ప్రార్థన చేయాలి అన్నది. బైబిల్ గ్రంథంలో నీతిమంతుల కంట మంచి మరణం వచ్చిందంట అని చెప్తారా? హల్లెలూయా. నీవు పాపమును విడిచి నీతి మార్గంలో ఉంటే 10 మంది చేత ముప్పించుకునేటట్టు దేవుడు చేయడు. భయం కొంతమందికి భవిష్యత్తు ఎలా ఉండిందో మీరు ఏ భయాలతో ఉన్నారో నాకు తెలియదు. మీ ప్రతి భయమును మన దేవుడు విడిపించును గాక. రెండవ వాగ్దానం చేశాడు దావీదు మెఫీబోషెతుకి. ఏంటో తెలుసా? నీ పితరుడైనటువంటి నీ తాత సౌలు, నీ తండ్రి యోనాతాను, వారికి రావాల్సిన భూమిని ఇశ్రాయేలీయుల్లో కొంతమంది ఆక్రమించుకున్నారు. వారు చచ్చిపోయారు. నీ తాత భూమి, నీ తాత ఆస్తిని కొంతమంది ఇశ్రాయేలీయుల్లో ఆక్రమించుకున్నారు. దాన్ని జాగ కబ్జా చేశారు. రా బాబు, నా చెవికి వినబడింది. ఎవరైతే నీ తాత అయిన సౌలు భూమిని, నీ తండ్రి యోనాతాను భూమిని కబ్జా చేసి అనుభవిస్తున్నారో, కబ్జాదారుల చేతిలో నుండి మీ నాన్న మీ తాత భూమిని విడిపిస్తాను, విడిపించి నీ చేతిలో పెడతాను. ఇక నేను మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, ఒకటి భయపడవద్దన్నాడు దావీదు మెఫీబోషెతుని. రెండవదిగా మెఫీబోషెత్, నీవు ఏది పోగొట్టుకున్నావో, వాట్ ఎవర్ యు లాస్, పేరు పోయిందా, ఆస్తి పోయిందా, ఆరోగ్యం పోయిందా, కొన్ని సంబంధాలు తెగిపోయినాయా, వాడు వెళ్ళిపోయిందా, కాపురం లేకుండా కొడుకుతా, ఏది మీ జీవితంలో మిస్ అయ్యిందో, నెమ్మది మిస్ అయిందా, సమాధానం మిస్ అయిందా? కొన్ని కుటుంబాల్లో అన్నీ ఉంటాయి, సంతోషం ఉండదు. కొన్ని కుటుంబాల్లో అన్నీ ఉంటాయి, దేర్ ఇస్ నో పీస్. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరు ఈ లైవ్ లో కూడా ఎందరో దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నారు. మీరు ఏది పోగొట్టుకున్నారో, అపవాది మీ నుండి ఏది తీసేశాడో ఈ మీటింగ్ రావడానికి ముందు వారికి దైవజనుడిగా నా ద్వారా దేవుడు ప్రవచిస్తున్నాడు మీకు చెప్పమని. మీరు ఏది పోగొట్టుకున్నారో దేవుడు ఈ రాత్రి మరలా దాన్ని తీసుకువస్తాను మీ దగ్గరికి అంటున్నాడు. చెప్పడం బట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏది పోయిందో మీకు తెలుసు. విశ్వాసం పోయిందా, భక్తి పోయిందా, పరిశుద్ధత పోయిందా, ఆత్మీయత పోయిందా, ఉద్యోగం పోయిందా, వ్యాపారంలో లాస, బంధాలు తెగిపోయినాయా, ఏది పోయిందో మీ ఇంట్లో మళ్ళా ఈ రాత్రి దేవుడు ఉత్పత్తి చేస్తాను అంటున్నాడు. ఆమె చెప్పండి. ఆమె మూడవ వాగ్దానం చెప్పి హైగారికి మైక్ ఇస్తా. మూడవ వాగ్దానం, మెఫీబోషెతుకి దావీదు ఏం చేశాడు తెలుసా? సదాకాలం నీవు నా బల్ల యొద్దనే భోజనము చేయదు. చేతపైకి అని చెప్పండి. హల్లెలూయా. కూర్చో. మెఫీబోషెత్ అనుకోండి. మీరు 10 నిమిషాలు మీరు కొంచెం తెలియదు కదా. ఆయన దావీదు, ఈయన మెఫీబోషెత్, ఈయన దావీదు కుమారులో ఒకడు. ఏమర్థమైంది మీకు? ఎక్కడ మెఫీబోషెత్, ఎక్కడ మాకేరు ఇంటిలో అట్రాస్ లేని వాడుగా ఉన్నాడు మెఫీబోషెత్.
ఇప్పుడు దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు? దావీదు కుడి ప్రక్కకు తీసుకొచ్చాడు. దావీదు ప్యాలెస్ కు తీసుకొచ్చాడు. దావీదు ఇంటిలోకి తీసుకొచ్చాడు. చివరికి దావీదు భోజనపు బల్ల దగ్గర కూర్చునే స్థితికి దేవుడు తీసుకొచ్చాడు. చివరికి ప్రియులారా, దావీదు కుమారుల్లో మెఫీబోషెతు ఒక కుమారుడుగా. చప్పటి కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, దేవుని ప్రేమ మీరు అర్థం చేసుకుంటే మీ జీవితాలు మునుపున్నట్టు ఉండవు ప్రియులారా. మీరు దేవుని ప్రేమ అర్థం చేసుకోలేదు కనుకనే ఇంకా బంధకాల్లో ఉన్నారు, ఇంకా కట్టులో ఉన్నారు, ఇంకా శాపగ్రస్తమైన జీవితంలో మీరు జీవిస్తున్నారు. ఫలభరితమైన జీవితములే, ఆశీర్వాదకరమైన జీవితములే, సమృద్ధికరమైన జీవితములే. ఎప్పుడు గొడవలు, ఎప్పుడు తగాదాలు, ఎప్పుడు శాపగ్రస్తం. కారణం దేవుని ప్రేమను అర్థం చేసుకోవట్లేదు. నాకీరు ఇంటి నుండి మెఫీబోషెతును బయటకు తీసుకొచ్చాడు. దావీదు శుభకార్యాన్ని తీసుకొచ్చాడు దేవుడు. మీరు నాకీరుకు సూచనగా ఉన్న అపవాది చేతిలో ఇక ఉన్న కాలం చాలు. ఈ మీటింగ్ రావడానికి ముందు వరకు ఉన్నాడు మీరు ప్రభుత్వాలు బయలుపరుస్తున్నాడు. ఈ రాత్రి మీరు అక్కడి నుండి బయటకు వచ్చుదురుగాక. చేతుల దగ్గర ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది మాకీరు ఇంటి నుండి బయటకు రావాలని ఇష్టపడుతున్నారు? చెయ్యండి. మాకీరు ఎవరికి సూచన ఏం చెప్పారు? అపవాదికి. అందుకే ఎఫెసు సంఘానికి పౌలు పత్రిక రాస్తున్నాడు, అపవాదికి చోటు ఇవ్వకుడి. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. Shall we all close our eyes to look unto God? మాకీరు వర్షములో ఉన్న కాలము చాలు. మాకీరు ఇంటిలో ఉన్న కాలము చాలు కంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. వస్తావా ఈ రాత్రి? పూర్తిగా ప్రభువు చేతికి నిన్ను అప్పగించుకుంటావా? పూర్తిగా ప్రభు చేతికి నిన్ను అప్పగించుకుంటావా? ఒక పిలుపుకి ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. ఒక ఆల్టర్ కాలు ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఇంకా నీలో మారు మనసు పొందకుండా, బాప్తీసం తీసుకోకుండా, ఇంకా మాకీరు ఏలుబడిలో, మాకీరుకు సూచనగా ఉన్న సాతానుడి చేతిలో ఉన్నవారు, నేను మాకీరు అధికారం నుండి బయటికి రావాలనుకుంటున్నాను, ప్రభు దగ్గరికి రావాలనుకుంటున్నాను, మారు మనసు పొందాలనుకుంటున్నాను, బాప్తీసం తీసుకోవాలనుకుంటున్నాను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే లేచి నిలబడండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. నా మాట జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మ ప్రేరేపణతోనే ఈ పిలుపునిస్తున్నా. మారు మనసు పొందకుండా, బాప్తీసం తీసుకోకుండా ఇప్పటి వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిలబడండి. సిగ్గుపడద్దు, మరలా నీకు ఈ అవకాశం రాదు. మరలా చెప్తున్నాను, అందరూ పొందేలా బాప్తీసం. కళ్ళు తెరవండి. మీకు ఈ ఆఫర్ ఇస్తున్నాడు దేవుడు. రక్షణ పొందడానికి ఒక ఆహ్వానం. బాప్తీసం పొందకుండా ఉన్నవాళ్ళు నిలబడండి అన్నాను. మీరందరూ కూర్చున్నారు అంటే అందరూ పొందేలా బాప్తీసం. నాకు అర్థం అవ్వాలని ఈ మాట చెప్తున్నాను. బాప్తీసం పొందినోడు చేయొద్దండి. ఓకే, ఇప్పుడు మీకు ఇంకా అర్థమయ్యే మాటలు చెప్తారు. బాప్తీసం పొందినోడు చేయొద్దండి. అది ఇప్పుడు దాకా చెప్పింది అదే. లేవండి, లేమో బాప్తీసం పొందినోడు లేవండి, ముందుకు రండి. సిగ్గుపడద్దు. డోంట్ ఫీల్ షేమ్. ఈ అవకాశం మరలా నీకు రాదేమో. రండి, అందరూ కళ్ళు తెరిచి చూడొద్దు.
ఈ పిలుపును ఎవరికి ఇస్తున్నానంటే బాప్తిసం పొందకుండా ఇప్పటి వరకు నిర్లక్ష్యం చేసిన వాడు, మిగిలిన వాళ్ళు ప్రార్థన చేసుకోండి. థ్యాంక్ యూ జీసస్. కల్పేసుకుని ప్రార్థన చేయండి. హల్లెలూయా. కొంచెం ముందుకు రండి. కమ్ ఫార్వర్డ్, కమ్ ఫార్వర్డ్, కమ్ ఫార్వర్డ్, కమ్ ఫార్వర్డ్. రావాలి. ఇంకా ఉన్నట్లుగా దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు. కొంతమందికి సిగ్గు 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 సిగ్గు. మాస్టర్ గారు పిలిచాడే, ఇంతమంది నన్ను చూస్తున్నారే. దెయ్యం పని చేసేటప్పుడు సిగ్గు ఉండదు మనకి. ఇలాంటి కోటాల్లో దైవజనుడు పిలిస్తే సిగ్గు ఎక్కడ లేని సిగ్గు. నీ గుండె ఈ రాత్రి ఆగిపోతే వేర్ యూ స్పెండ్ యువర్ ఇటర్నిటీ తల్లి, మరుక్షణం నువ్వు ఎక్కడ ఉండాలని ఆశపడుతున్నావు? చదువుకున్న పిల్లలు గూగుల్లో కొట్టండి ఒకటి, హౌ మచ్ పర్సెంటేజ్, హౌ మచ్ టెంపరేచర్ ఇన్ హెల్ అని కొట్టండి. నరకములో ఎంత వేడి కొట్టండి. గూగుల్లో నరకంలో ఎంత వేడి ఉంది అని మీరు కొడితే, చదువుకున్న పిల్లలు గూగుల్లో సెర్చ్ చేస్తే 440 డిగ్రీల ఉష్ణోగ్రత అంట, 440 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అంట నరకం. నరకం ఎక్కడో తెలుసా? భూమి కింద. ధనవంతుడికి భూమి మీద బతికినప్పుడు అర్థం కాల, చచ్చిపోయిన తర్వాత నరకంలో పడ్డాక కేకేస్తున్నాడు, తండ్రివైన అబ్రహామా దప్పికేస్తుంది, లాజరు చిటికిన వేలతో కొంచెం డ్రాప్ వాటర్ పంపించు. నరకంలో పడిన తర్వాత అయ్యో భూమి మీద బతుకున్నప్పుడు శామ్ డానియల్ అయ్య గారు, మా యొక్క ఆదాం అయ్య గారు ఇలాంటి మీటింగ్ పెట్టారు. అయ్యగారు తీసుకొచ్చి మారు మనసు గురించి, పశ్చాత్తాపాన్ని గురించి, రక్షణ గురించి పిలుపునిస్తే నేను ఎందుకు రాలేకపోయాను, ఎందుకు మారు మనసు పొందలేకపోయాను, ఎందుకు దైవజనం ద్వారా బాప్తిసం పొందలేకపోయాను అని అక్కడ బాధపడితే ప్రయోజనం లేదు. గుండె కొట్టుకుంటూ ఉండగానే రక్షణకు మీరు సిద్ధపడాలి. మరలా ఇలాంటి అవకాశం మీకు వచ్చిందో రాదో నేను గ్యారెంటీ ఇవ్వలేను. కరోనాకు ముందు డెత్ పర్సెంటేజీ చాలా తక్కువగా ఉండేది. కరోనా తర్వాత డెత్ పర్సెంటేజ్ ఎక్కువైపోతుంది. ఎంత ఎక్కువైపోతుంది తెలుసా? అరే ఉదయమే కదా మాట్లాడింది, అప్పుడే చచ్చిపోయాడా? అరే ఇందాకేనో నాకు కనబడ్డాడు, కనబడింది. మరణము ఎవరిని మృంగుతుందని ఎక్కుతుంది. ఇంకా మారు మనసు పొందకుండా, ఇంకా బాప్తీసం తీసుకోకుండా, బాప్తీసం పొంది కూడా వంకర భక్తి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. బాప్తీసం పొంది కూడా ఇంకా వంకర భక్తి చేసేవాళ్ళు ఉన్నారు. సరి చేసుకోవాలి భక్తిని. మీరు మెఫీబోషెత్ లాగా దావీదు అంతఃపురంలోనికి, పరమ దావీదు అంతఃపురంలోనికి ఈరోజు వచ్చుదురుగాక. భయపడవద్దు అన్నాడు. నువ్వేది పోగొట్టుకున్నావో మళ్ళా తిరిగిస్తాను అన్నాడు. సదాకాలం నా బల్ల దగ్గర నువ్వు భోజనం చేస్తావు అన్నాడు. ప్రమదావీదైనటువంటి క్రీస్తు మెఫీబోషెతుకు సూచనగా ఉన్న నిన్ను నన్ను ఆయన పిలుస్తున్నాడు. వస్తావా ఆయన సముఖానికి? మాకీరు నుండి విడిపించబడతావా? మాకీరు కుటుంబం నుంచి, మాకీరు బంధకాల నుండి, వారి యొక్క ఏలుబడి నుండి బయటకు వస్తావా? చిన్న ప్రార్థన చేస్తాను, తల వంచండి మీ కొరకు. నాతో పాటు ప్రార్థన చెప్పండి. యేసు ప్రభువా, నిలబడిన వాడు మాత్రం చెప్పండి. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపము క్షమించండి. నువ్వు దేవుడు అని, నువ్వు రక్షకుడు అని నేను నమ్ముతున్నాను. నా హృదయంలోనికి రండి, నా కొరకు
మరణించిన దేవుడు అని, తిరిగి లేచిన దేవుడు అని, రాబోతున్న దేవుడు అని నేను నమ్ముతున్నాను. నా పాపాలు క్షమించండి, నా హృదయంలోనికి రండి, త్వరగా నేను బాప్తిసం పొందడానికి కృప దయచేయండి, మీరు అక్కడికి సిద్ధపరచండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అందరూ లేచిపడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. జీసస్ చేతులకి కొడకాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ చిన్న పదవిని పాడుతుండగా మన హృదయాన్ని ప్రభు ఆత్మకు సమర్పించుకున్నామా? కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. దయచేసి ఈ సమయంలో కానుకలు మీ దగ్గరికి సమర్పించే వాళ్ళు వస్తున్నారు, ప్రతి వాళ్ళు వస్తున్నారు. మీ ప్రేమమైన కానుకలను కలెక్ట్ శాతం కూడా మీరు సమర్పించాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈ పాట పాడుతూ ఉండగా అందరూ కూడా యేసు నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. కరుణమైన జీవమై నిన్ను విడుపుడు. యేసు నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. కరుణమైన జీవమైన కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. కాదేది శాశ్వతం. ఎదురవుతారెందరో నీ పయనములో, నిలిచేది ఎందరు నీ అక్కరలో. ఎదురవుతారెందరో నీ పయనములో, నిలిచేది ఎందరు నీ అక్కరలో. వచ్చేదెవరు నీతో మరణము వరకు, వచ్చేదెవరు నీతో మరణము వరకు. వచ్చేదెవరు ఆపై నిత్య జీవము. అందుకే యేసు నిజ దేవుడు నిత్య జీవమైన జీవమైన స్వర్గతులారా. యేసు నిజ దేవుడు నిన్ను విడువడు. యేసు నిజ దేవుడు. అందరూ కలమసి చప్పుడు పెట్టు. జీవమైన నిన్ను విడువడు. యేసు నిజ దేవుడు నిత్య జీవము. మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసు నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన యేసు నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసు నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. మాకీరు ఇంటి నుండి అన్నమాట మెఫీబోషెత్
విడిపించబడి దావీదు అంతఃపురములో రాజకుమారులలో ఒకరిగా చేర్చబడినట్లుగా మాకీరుకు సాదృశ్యంగా ఉన్న అపవాది సాతాను బంధకాల నుండి నేను బయటకు వస్తాను. దైవజనుడా, పరమ దావీదైన క్రీస్తు సముఖానికి నేను రావటానికి ఇష్టపడతాను. ఇక మాకీరు వశములో ఉన్న కాలము చాలు. ఈ రాత్రి బెతస్దా పెంతెకొస్తు ప్రార్థనా మందిరం ఆధ్వర్యంలో నిర్వహించబడి ఉన్న ఈ ప్రత్యేకమైన ప్రార్థనా కూడికలో మీరందరూ మాకీరు బంధకాల నుంచి విడిపించబడి దావీదు సముఖానికి, క్రీస్తు సముఖానికి రావాలని దేవుని సేవకునిగా ఈ మాటలు తెలియజేస్తూ మెఫీబోషెతు అంటున్నాడు, దావీదు భయపడవద్దు అన్నాడు. ఈ రాత్రి మీతో కూడా భయపడద్దు అంటున్నాడు. ప్రతి భయం మీ నుండి తొలగిపోవును గాక. మీరు ఏమి పోగొట్టుకున్నారు మరలా దాన్ని మెఫీబోషెతు వలె పొందుదురు గాక. సదాకాలం క్రీస్తు సముఖమున, క్రీస్తు సహవాసములో మీరు కొనసాగుదురు గాక. అట్టి కృప మన దేవుడు మీ అందరికీ దయచేయును గాక. అలాగే ఉండండి. దైవజనులు ప్రార్థన చేస్తారు.